నిన్న అసెంబ్లీలో మరో కీలకమైన పాయింట్ మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాష్ట్ర భావన ఉండదు, కుల భావన తప్ప అని. తెలంగాణ వాళ్ళకి మాత్రం రాష్ట్ర భావన ఉంటుంది అని చెప్పి ఒకసారి ఆ బయట ప్లే చేయండి. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే భావన వస్తుంది. రైట్ సార్. అంటే ఏపీలో ఆ భావన లేదు, స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ సెంటిమెంట్ ఉంది తప్ప మిగిలిన ఆ భావన లేదు, కులాల భావన మాత్రమే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఒక గొప్ప సమాజం అంటే ప్రపంచంలో సిలికాన్ వ్యాలీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెందిన వారు డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ, గొప్ప అగ్రికల్చరల్ డెవలప్మెంటల్ సొసైటీ, ఒక 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న సమాజం, అనేక మంది సంఘ సంస్కరణోద్యమ యుగ పురుషులు పుట్టినటువంటి గడ్డ. దాన్ని రెండు కులాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య రాష్ట్రాన్ని నిట్ట నిలువున చీల్చేశారు, సమాజాన్ని నిట్ట నిలువున చీల్చారు, రాష్ట్ర ప్రజలను నిట్ట నిలువున చీల్చేశారు. ఏ స్థాయిలో చీల్చారంటే ఒకరికి ఇంకోరు ఎదురు పడితే కొట్టుకుంటాం, తన్నుకుంటాం, చంపుకుంటాం అనే స్థాయిలో చీల్చారు. ఇది చీల్చింది ఎవరు? రాజకీయ వ్యవస్థ, వేరేటోళ్ళు ఎవరో కాదు. సో రాజకీయాలని తమ అవసరాల కొరకు కులాలను వాడుకుంటూ, కులాల చుట్టూ తమ రాజకీయ వ్యవస్థ నిర్మించుకుంటూ ప్రజల్ని, సమాజాన్ని కులాల ఆధారంగా చీల్చింది రాజకీయ పార్టీలు. చీల్చింది ప్రజలు కాదు. ప్రజలు తమంతట తాము చీలిపోలేదు. కులం ఒక్క ఆంధ్రప్రదేశ్లో లేదు, కులం భారతదేశం అంతటా ఉంది. కానీ ఎక్కడైతే రాజకీయం తమ స్వార్థం కొరకు కులాన్ని రెచ్చగొడుతుందో, కులాన్ని సంఘటితం చేస్తుందో, కులాన్ని ఉపయోగించుకుంటుందో అక్కడ సమాజం కులాల వారిగా చీలిపోతుంది. కులం లేదు ఎక్కడ చెప్పండి? ఏ దేశంలో కులం లేదు, ఏ రాష్ట్రంలో కులం లేదు. కానీ రాజకీయ నాయకత్వం కులాన్ని కాకుండా సమాజంలో ఉద్యమాలు, ప్రజల్ని ఐక్యం చేసే ఉద్యమాలు వచ్చాయనుకోండి, అప్పుడు అక్కడ కులం అనే భావన ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తెలంగాణలో మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలై మలిదశ తెలంగాణ ఉద్యమాల వరకు తెలంగాణ ప్రజల్ని ఉద్యమాలు ఏకం చేశాయి. భూమి కొరకు, భుక్తి కొరకు బాంచన్ దొర, కల్ముక్త అన్న పేద రైతాంగం తిరుగుబాటు చేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా. అక్కడ ఈ కులం ఆ కులం నేను లేదు. మీకు భూస్వాములు రెడ్లే, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు కూడా రెడ్లే. రావినారాయణ రెడ్డి, మీకు బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళంతా రెడ్లే. వాళ్ళు రెడ్ల భూస్వాములు రెడ్లే, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు. షోబుల్లా ఖాన్ ముస్లిమే, మగ్దుమ్ మొయినుద్దీన్ ముస్లిమే, రాజు నిజాం ముస్లిమే, కానీ రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు. అంటే కులము మతము అడ్డు రాలేదు పోరాటానికి. సో ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కొరకు పోరాడితే కులం అనే భావన బలహీనపడుతుంది. తెలంగాణలో భూమి కొరకు, భుక్తి కొరకు, స్వరాష్ట్రం కొరకు, సపరిపాలన కొరకు జరిగినటువంటి ఉద్యమాలు తెలంగాణలో ప్రజల్ని కులాలకు అతీతంగా ఐక్యం చేసింది. ఇది ఇక్కడ కూడా కుల భావన లేదు మొత్తానికి అని అనడం లేదు. కానీ రాజకీయ పార్టీలు కులం చుట్టూ రాజకీయ నిర్మాణం పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా ప్రతి పార్టీ కులాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది, ఆ కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అల్టిమేట్గా ప్రజల్ని ఐక్యం చేసేటువంటి ఉద్యమ స్ఫూర్తి కులం ప్రభావాన్ని నిరంతరం ఒక రకంగా చెక్ పెడుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అలాంటి ప్రజా ఉద్యమాలు బలహీనంగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఆవేదన కరెక్ట్. అది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ మినహా మిగతా ఏ అంశం పైన ప్రజలు సమైక్యంగా తన భావన వినిపించారు. సమైక్యవాద ఉద్యమం జరిగినా అది రాజకీయ పార్టీలు అప్పుడున్న పరిస్థితుల్లో మేము కూడా తెలంగాణ ఉద్యమానికి కౌంటర్గా ఉద్యమం నిర్మిస్తాం అని చూపెట్టుకోవటానికి, మేము సమైక్యవాదులము, సమైక్య ఉమ్మడి రాష్ట్రం కొరకు నిలబడ్డామని చెప్పుకోవటానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగానే మిగిలిపోయింది తప్ప పెద్ద ఎత్తున ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు.
మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల విశాఖ ఉక్కు విషయంలో ఆ భావన ఐక్యంగా ఉన్నారు. కానీ అక్కడ కూడా మళ్ళీ రాజకీయం ఏం చేసింది? ఆ ఐక్య ఉద్యమాన్ని నీరు కార్చింది. విశాఖ స్టీల్ను రాజకీయ పార్టీలు కాదు నడిపింది, విశాఖ ఉద్యమాన్ని నడిపింది కార్మికులు. రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఒకసారి మద్దతు, ఒకసారి వెనక్కిపోవడం, ఒకసారి జయకొట్టడం కేంద్రానికి, ఒకసారి మళ్ళీ పోరాడతామని చెప్పడం, తాము అధికారం ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షం ఉంటే ఒక రకంగా, బీజేపీతో సంబంధాలు ఉంటే ఒక రకంగా, సంబంధాలు లేకుంటే ఒక రకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రజలకైనా విశాఖ ఉక్కు పోరాటాన్ని అక్కడి కార్మికులు, ప్రజలు నిలబెట్టగలిగారు. అందువల్ల పవన్ కళ్యాణ్ దాంట్లో వాస్తవం ఉంది. ఆ మాట చెప్తే వేరే వాళ్ళు, నేను చెప్తే కోపం వస్తుంది, కానీ నిజం కాదా? ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తున్నారే కులాల మధ్య కుంపటిగా ఎందుకు మార్చారు? ఇవాళ ఒక పార్టీ పేరు చెప్తే ఫలానా కులం ఈ పార్టీ వెనకాల సంఘటితం అవుతుంది. ఆ పార్టీ తప్పు చేసినా, ఆ నాయకుడు తప్పు చేసినా ఆ కులానికి చెందిన వారు మెజారిటీ ఓట్లు వేస్తున్నారు. ఇది నిజం కాదా? టీడీపీ విషయంలో నిజం, వైసీపీ విషయంలో నిజం, జనసేన విషయంలో నిజమే. సో 3 పార్టీల విషయంలో వాస్తవమా కాదా గుణమే చేసుకుని చెప్పమండి ఎవరినైనా. ఇంకో ఈ పార్టీ వెనకాల ఇంకో ఈ కులం మెజారిటీ ఓట్లు వేస్తారు. సంబంధమే లేదు ఆ పార్టీ ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం ఎలా ఉంటుంది, నాయకుడి పాలన ఎలా ఉంటుంది, దీంతో ఎలాంటి సంబంధం లేకుండా మా కులం అని ఓన్ చేసుకుంటూ, మా పార్టీ అని ఓన్ చేసుకుంటూ ఓట్లేస్తున్నారు. తెలంగాణలో మీరు ఏ పార్టీని ఏ కులం ఓన్ చేసుకుంటూ చూపెట్టండి నాకు. అలా ఓన్ చేసుకుంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండేదా? కేసీఆర్ కులానికి తెలంగాణ సమాజంలో రిప్రజెంటేషన్ ఎంత అంటే, అందుకే ఆ కంపారిజన్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. కానీ దానికి దోషి ఎవరు? దోషి రాజకీయ పార్టీలే. ఇలా రాజకీయ పార్టీలు పలానా కులంతో ఎందుకు ఐడెంటిఫై అవుతున్నాయి? ఒక కులానికి చెందిన వాళ్ళు ఇది మా ఆస్తి, ఈ పార్టీ తెలుగుదేశం మా ఆస్తి అని ఒక్క కులం భావిస్తుంది, జనసేన మా ఆస్తిని ఇంకో కులం భావిస్తుంది, వైసీపీ మా ఆస్తి అని మరో కులం భావిస్తుంది. ఈ భావించడం ద్వారా ఆ పార్టీ లాభపడుతున్నాయి, దాని నాయకత్వం ప్రోత్సహిస్తోంది, ఉపయోగించుకుంటోంది. అందువల్ల సమాజంలో ఈ కులం అనే చీలిక వచ్చింది. రాజకీయ పార్టీలు సృష్టించిన వైపరీత్యం కాదా ఇది? బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నాడు కనుక అది వాస్తవం, అది అందులో అనుమానం లేదు. కులమనే భావన సమాజాన్ని విడగొడుతుంది. మా రాష్ట్రము, మా భాష, మా దేశము, మా హక్కులు, మా వర్గము అనే భావన ప్రజల్ని ఐక్యం చేస్తుంది. అందువల్ల ప్రజల్ని విడగొట్టేటువంటి భావన చుట్టూ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కొరకు రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ సమాజం ఇవాళ మీరు అట్లాంటాలో 2 ఆంధ్రులు కలిసిన, మీరు కాలిఫోర్నియాలో 2 ఆంధ్రులు రెస్టారెంట్లో కలిసిన, మీరు చర్చించుకునే అంశం ఏముంటుంది? డల్లాస్లో 2 కలవండి పానీపూరి బండి దగ్గర ఏం చర్చుకుంటారు? ఏంటైనా ఏమైంది? మన వల్లిభనేని వంశీకి ఏమైంది? మన కొడాలి నానికి ఏమైంది? మన రెడ్ బుక్ ఎట్లా, మన లోకేష్ ఏం చేస్తున్నాడు? ఇవేగా చర్చించుకునేది. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఎలా మారుద్దాం, ఫిన్టెక్ వ్యాలీగా వైజాగ్ను ఎలా మారుద్దాం చర్చించుకుంటారా? చూడండి మీరు ఎక్కడైనా. మీరు అమెరికాలో కూడా ఇదే పైత్యం, అక్కడ కూడా కుల పైత్యమే. సో ఒక సినిమా హీరో వస్తే ఒక కులం వాళ్ళు ర్యాలీ చేస్తారు. ఆఖరికి అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్లను కూడా కులాల వారిగానే చీల్చిపడేశారు. సో అమెరికా అట్లా సముద్రాలు దాటిన ఆ కులపిచ్చి ఎక్కడ పోయింది చెప్పండి? అమెరికా గడ్డపై కూడా కులాల వారిగా విడిపోతారు. సినిమా యాక్టర్లను కూడా అభిమానించిన కులాల వారిగానే. మా కులం వాడైతే సినిమా నటించిన ఎలాగైనా నటించనియండి, మావాడు మా హీరో అనే స్థాయికి సమాజాన్ని తీసుకొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అదే పెద్ద గొడ్డలు పెట్టు. ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ ఈ అస్తిత్వ భావనల నుంచి, అంటే ప్రజల్ని విడగొట్టే అస్తిత్వ భావనల నుంచి బయటపడి ఒక ఆధునిక మానవునిగా, ఒక లెజిటిమేట్ డెమోక్రటిక్ ఐడెంటిటీ, నేను ఆంధ్రుణ్ణి, నేను తెలుగువాణ్ణి, నేను భారతీయుణ్ణి అనే ఒక యునైటెడ్ ఐడెంటిటీ, ఒక మోడర్న్ ఐడెంటిటీ వైపు వెళ్ళకపోతే ఆ సమాజం డెవలప్ కాదు. ఇవాళ జపనీస్ అనే ఐడెంటిటీతో జపాన్ డెవలప్ అయింది, జర్మన్ ఐడెంటిటీతో జర్మన్ డెవలప్ అయింది, అమెరికన్ అనే ఐడెంటిటీతో అమెరికా వెళ్ళింది. కానీ పలానా కులం నేను అమెరికా కొట్టుకున్నంతకాలం డెవలప్ కాలే. నేను తెల్లవాడిని, నేను నల్లవాడిని అని కొట్టుకున్నంతకాలం అమెరికా డెవలప్ కాలే కదా. నేను అమెరికన్ అన్న ఐడెంటిటీ వచ్చిన తర్వాత డెవలప్ అయింది. అందువల్ల నేను భారతీయుని, నేను తెలుగువాడిని,
నేను ఆంధ్రుని అన్న ఐడెంటిటీ వాళ్ళు డెవలప్ అవుతుంది తప్ప నేను ఈ కులమాన్ని ఆ కులమాన్ని. అందుకే అన్న అట్లాంటి వాళ్ళు ఇద్దరు కలిసినా అరే మన రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కదా, దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని చర్చిస్తారా? డల్లాస్లో కలిసిన ఇద్దరు ఆంధ్ర వాళ్ళు మనకు ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది కదా, ఆ సింగపూర్ చూడండి, ఆ తైవాన్ చూడండి, వాళ్ళకు ఒక్క పోర్ట్ ఉంటేనే వాళ్ళు అంత డెవలప్ అయ్యారే, మనకి ఇన్ని పోర్ట్లు ఉన్నాయి, మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని చర్చించుకుంటారా? మన కులం వాళ్ళు ఏం చేశారో, మన పార్టీ వాళ్ళు ఏం చేశారో, వాడిని లోపలేసారా, వీని లోపలేసారా, వాని సంగతి చూసారా, వీని సంగతి చెప్తారా, మా పవర్లోకి వస్తే మేము ఇచ్చేస్తాం, వాడి పవర్లోకి ఇచ్చేస్తాం. ఇలా చర్చించినటువంటి సమాజాన్ని మారింది. అన్ఫార్చునేట్లీ మీడియా అదే తయారైంది. మీడియా కూడా కులాల వారిగా చీలిపోయి ఈ కులం చర్చలు రాజకీయ పార్టీల నాయకుల లాయల్ మౌత్ పీసులుగా తయారై మీడియా చర్చిస్తుంది. మీడియాలోనైనా మీరు గమనించండి, ఒక ఛానల్లో ఒక పేపర్లో చంద్రబాబుని తిడితే మరో 2 ఛానల్లో 2 పేపర్లలో జగన్ తిడతారు. అంతే తప్ప ఒక మెరైన్ ఎకానమీ ఎలా డెవలప్ చేయాలి, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఎకానమీ ఎలా డెవలప్ చేయాలి, ఒక అగ్రో ఎకానమీ ఎలా డెవలప్ చేయాలని ఈ టీవీ ఛానల్, తెలుగు ఛానల్ ఎక్కడన్నా డిబేట్ నడవగా చూసారా? ఏమైనా డిబేట్ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, లోకేష్ ఏమన్నాడు, జగన్ ఏమన్నాడు, ఇది తప్ప ఇంకో చర్చే లేదు కదా. సో ఈ రోజు టీవీలో 2-3 కూర్చోబెట్టి తమ నచ్చని వ్యక్తిని మొత్తం తిట్టించడం తప్ప ఇటువైపోయినా అటువైపోయినా అంటే 2 పార్టీల మధ్య, 2 నేతల మధ్య, 2 కులాల మధ్య సమాజాన్ని నిట్ట నిలువున రాజకీయ వ్యవస్థ చీలుస్తోంది, మీడియా చీలుస్తోంది. మీరు సోషల్ మీడియాలో అదే చర్చ, మీరు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అదే చర్చ ఉంటుంది. రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు వచ్చాయి సార్, జనసేన పార్టీకి 21, ఇది అందరికీ తెలిసిందే. వైసీపీకి 11, బీజేపీకి 8. ఓట్ షేర్ చూసుకుంటే కనుక 45.6% టీడీపీకి, వైసీపీకి 39.37%, జనసేన పార్టీకి 6.85%, భారతీయ జనతా పార్టీకి 2.83%. కానీ పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు సార్, జనసేన వైసీపీ కంటే పెద్ద పార్టీ అని చెప్పి. నిజంగా పెద్ద పార్టీయా సార్ జనసేన? అంటే జనసేన పెద్ద పార్టీ అనే కాంటెక్స్ట్ అన్నది బహుశా శాసనసభ వేదిక పైన అన్నాడు, బయట అనలేదు కదా. నాకు గుర్తున్నంత వరకు శాసనసభలో అన్నాడు. శాసనసభలో పెద్ద పార్టీయే కదా. సో శాసనసభలో 21 స్థానాలు జనసేనకు ఉంటే 11 స్థానాలు వైసీపీకి ఉంటే పెద్ద పార్టీ కాకపోతే ఈ పార్టీ చిన్న పార్టీ ఎట్లా అవుతుంది? కానీ ఓట్ షేర్ శాసనసభలో ఓట్ షేర్ ఉండదు కదండి. శాసనసభలో ఉండేది ఓట్ షేర్ కాదు కదా, శాసనసభలో ఉండేది సభ్యులే. శాసనసభలో సమయం ఇచ్చేది కూడా ఓట్ షేర్ ఆధారంగా సమయం ఇవ్వదు. శాసనసభలో మెజారిటీ ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఓట్ షేర్ ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పాటు కావు. ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యేది ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఉంటుంది. వేరే చోట్లప్పుడు దామాషా పద్ధతి అంటారు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. నిన్న కాక మన జర్మనీలో ఎలక్షన్స్ జరిగాయి. సో అక్కడ మీరు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే విధానం ఉంటుంది. అంటే ఒక రాజకీయ పార్టీకి వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే ఒక రాజకీయ పార్టీకి కొన్ని చోట్ల హైబ్రిడ్ మోడల్ కూడా ఉంది. అంటే కొన్నేమో మన పద్ధతిలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటారు, మన ఎలక్టోరల్ సిస్టాన్ని. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటే ఎవరైతే గెలిస్తే అది 5 ఓట్లతో గెలవని, 1 ఓటుతో గెలవని, వాళ్ళు గెలిచినట్లు లెక్క, ఓటింగ్తో సంబంధం లేదు. సో అందువల్ల మన ఇలాంటి వ్యవస్థ ఉంటుంది. అలాగే కొన్ని సగం సీట్లోమో మన పద్ధతిలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ ద్వారా ఫిలప్ చేస్తారు. మరి సగం సీట్లోమో దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, అంటే ఆ పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారు. అంటే ఈ హైబ్రిడ్ మోడల్లోనో లేదా పూర్తి స్థాయిలోనో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉన్న చోట ఓటింగ్ని బట్టి ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇక్కడ ఓటింగ్ని బట్టి మన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావు. ఇప్పుడు మీకు ఉదాహరణకు తెలంగాణలో 40%, లిటిల్ లెస్ దెన్ 40% వచ్చిన కాంగ్రెస్, అరౌండ్ 40% వచ్చిన కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు తెచ్చుకుంది 119లో అధికారంలోకి వచ్చింది. మనక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే నియర్లీ 40% ఓటింగ్ వైసీపీకి వచ్చింది. ఆడ 11 సీట్స్ వచ్చాయి కదా, అధికారం పోయింది కదా. మన 40% ఓటింగ్ వచ్చిన తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. 40% ఓటింగ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కొరకు ఇలా తరలాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ సంబంధమే లేనప్పుడు
శాసనసభ వేదిక పైన డెఫినెట్గా జనసేనే పెద్ద పార్టీ వైసీపీ కన్నా అనుమానమే లేదు. కానీ జనసేన అధికార కూటమిలో భాగస్వామి కనుక రాజకీయంగా చూసినప్పుడు, డెమోక్రటిక్ స్పిరిట్తో చూసినప్పుడు అధికార పార్టీకి భిన్నమైన వాయిస్ను చట్టసభలో వినిపించాలడం అనేది ప్రజాస్వామిక స్ఫూర్తి. సుప్రీంకోర్టు కూడా అపోజిషన్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్తే ఇదే మాట చెప్పింది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అపోజిషన్ ఏంటంటే ది అదర్ ఒపీనియన్. అధికార కూటమిది ఒక ఒపీనియన్ అయితే సమాజంలో ఏ అధికార పార్టీకి కానీ అధికార కూటమికి కానీ 100% ప్రజల మద్దతు ఉండదు. అధికార కూటమైనా అధికార పార్టీకైనా 40%, 50%, 60% ఉండొచ్చేమో, కానీ 100% ప్రజల మద్దతు ఉండదు డెమోక్రసీలో. అందువల్ల డెమోక్రసీలో ద అదర్ దెన్ ద రూలింగ్ వాయిస్, అంటే అధికార పార్టీ అధికార కూటమి కాని వాయిస్ని వినిపించడానికి ఒక పార్టీ అవసరం. దాన్నే అపోజిషన్ పార్టీ అంటారు. అందువల్ల మెజారిటీ రీత్యా చూస్తే డెఫినెట్గా వైసీపీ కన్నా జనసేనకి ఎక్కువ సీట్లు ఉన్నాయి పెద్ద పార్టీ శాసనసభ వేదిక పైన. కానీ జనసేన అధికార కూటమిలో ఉంది కనుక ప్రతిపక్ష పార్టీకి ఒక్క సీటు ఉన్నా కూడా దాని ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే డెమోక్రటిక్ స్పిరిట్లో ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ద అదర్ వాయిస్ వినిపించగలుగుతాడు. రూలింగ్ వాయిస్ కాకుండా ద అదర్ వాయిస్ ఎవరు వినిపించాలి? ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ వాయిస్ ఉంటుంది. అందుకే మీడియా కూడా ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ పాత్ర పోషించాలి అని ప్రజాస్వామికవాదులు చెప్తుంటారు. అంటే ఒక రకమైన విమర్శక బాధ్యతను సమాజంలో కొన్ని వ్యవస్థలు పోషించాలి. అలా పోషించినప్పుడే డెమోక్రసీ ముందుకు పోతుంది. అందుకే విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. అందుకే యూనివర్సిటీ స్వతంత్రంగా ఆలోచిస్తూ ఆ సద్విమర్శక బాధ్యత పోషించాలని మీడియా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్. ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేయాల్సింది కూడా అపోజిషనే. అందువల్ల శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఆ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే గౌరవం ఇవ్వాలని ప్రజాస్వామిక స్ఫూర్తి. ఎందుకు ఇవ్వాలి అంటే ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ద అదర్ దెన్ రూలింగ్ వాయిస్, పాలక వాయిస్ కాకుండా వేరే వాయిస్. ఇప్పుడు ఎన్ని చెప్పినా జనసేన పాలక వాయిస్ను వినిపిస్తుంది తప్ప 21 మంది ఎమ్మెల్యేలున్నా 40 మంది ఎమ్మెల్యేలున్నా ద అదర్ వాయిస్ అయితే వినిపించదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తుంది, ఆ విధానం రైట్ అనే చెప్తారు తప్ప 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఇంకో ఆ విధానంలో ఈ తప్పు ఉందని చెప్తారా? అందువల్ల తప్పుందని చెప్పే వాయిస్ అనేది ఎందుకు కీలకం అంటే ప్రజాస్వామ్యంలో భిన్నమైన ఆలోచనల మధ్య ఘర్షణ వల్లనే సమాజం పెరుగుతుంది. లేకపోతే రాచరికము నిరంకుశత్వం అవుతుంది. రాచరికము నిరంకుశత్వంలో ద అదర్ వాయిస్కి అవసరం లేదు. ఎందుకంటే రూలింగ్ వాయిసే అథారిటేటివ్గా ఉంటుంది కనుక రాచరికంలో నిరంకుశత్వంలో మిలిటరీ పాలనలో ఈ అవసరాలు ఉండవు. ద అదర్ వాయిస్తో సంబంధమే లేదు, రూలింగ్ వాయిస్దే నడుస్తుంది. కానీ డెమోక్రటిక్ స్పిరిట్ అది కాదు. డెమోక్రసీ యొక్క లక్షణమే ద రూలింగ్ వాయిస్ను కాన్ఫ్రాంట్ చేసే ద అదర్ వాయిస్ ఉండాలి. అందువల్ల ఒక్క ఎమ్మెల్యే ఉన్న అపోజిషన్ యాజ్ ఇస్ రోల్. అందువల్ల నా పెద్ద పార్టీ చిన్న పార్టీతో సంబంధం లేదు, సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఆ వాయిస్ అది అదర్ వాయిస్ కనుక ఒక్క ఎమ్మెల్యే ఉన్నా గౌరవించాలి. గతంలో ఒక మాట అన్నారు సార్ పవన్ కళ్యాణ్, ప్రభుత్వంలో ఉంటాం అట్ ది సేమ్ టైం ప్రతిపక్షంగానూ ఉంటాము అని చెప్పి. నిన్న కూడా చెప్పారు సార్, మేమే అధికార పక్షం మేమే ప్రతిపక్షం అని. అవి రాజకీయ స్టేట్మెంట్లను మీకు అర్థం కావాల్సింది. రాజకీయ స్టేట్మెంట్లు ప్రతిదాన్ని నకశికపరిత విశ్లేషించలేము. అదొక పొలిటికల్ స్టేట్మెంట్. రెండు ఎట్లుంటారు ఒక్కడే అంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాగా ఉండొచ్చా? ఇప్పుడు మరి అదే మన దాన్ని ఎక్స్టెండ్ చేస్తే లాజిక్ను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకు 21 సీట్లు ఉన్నారు? మరి 10% ఉన్నాయి కన్నా ఎక్కువనే ఉన్నారు కదా అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తారా? సాధ్యమే కాదు కదా. అందువల్లనే ఆ పొలిటికల్ స్టేట్మెంట్లను ఎక్స్టెండ్ చేయకూడదని చెప్పేది. పొలిటికల్ స్టేట్మెంట్లను మనం జనరలైజ్గా ఆ స్టేట్మెంట్ లాగానే చూడాలి తప్ప దాన్ని శాంక్టిటీగా తీసుకొని దాంట్లో ఏదో కాన్స్టిట్యూషన్ ఉన్నది అని భ్రమపడి విశ్లేషించకూడదు. ఉప ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత హోదా మరి ఆయనకి ఇస్తారా? నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్ 2 హోదాలు ఇవ్వచ్చా? అందువల్ల అధికార పక్షం వేరు ప్రతిపక్షం వేరు, రెండు ఒక్కడే. ఒక్క పార్టీ ఎప్పుడు కాదు, ఎప్పుడు సాధ్యమే కాదు. అందుకే చెప్తున్నా కదా. మరి పవన్ కళ్యాణ్కు స్పీకర్ ప్రతిపక్ష హోదా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా ఇచ్చేమనండి, మరి అయిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మేమే అధికార పక్షం మేమే ప్రతిపక్షం అని.
సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రెండు ఒక్కరే ఉండగలుగుతారా? అందువల్ల అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. దట్ ఇస్ ఓన్లీ ఏ సింపుల్ పొలిటికల్ స్టేట్మెంట్. వీ షుడ్ బి టేకన్ యాజ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ ఓన్లీ. సో ఇక ది అదర్ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది కనుక అపోజిషన్కు సంఖ్యతో సంబంధం లేకుండా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే పెద్ద పార్టీ అనేది కేవలం శాసనసభ వేదిక పైన తేలేది కాదు. ఒక రాజకీయ పార్టీ ఉనికి భూమిక శాసనసభ మాత్రమే తేల్చదు. బయట మీకు స్థానిక సంస్థల్లో పదవులు ఉంటాయి, మీరు అన్నట్లు ఓటింగ్ షేర్ ఉంటుంది, పార్టీ యంత్రాంగము, నిర్మాణము, సమీకరణ శక్తి, అనేక అంశాలు కూడా ఉంటాయి కదా. అందువల్ల రాజకీయంగా చూసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా చూస్తే ఖచ్చితంగా వైసీపీ పెద్ద పార్టీ అవుతుంది తప్ప జనసేన పెద్ద పార్టీ ఏ ప్రాతిపదిక పైన చూసినా కాదు. శాసనసభలో సభ్యత్వం రీత్యా, శాసనసభ పక్ష సంఖ్య రీత్యా చూస్తే జనసేన పెద్ద పార్టీ కాదని ఎవరన్నారు. శాసనసభ పక్షమే రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీ అంటే ఇట్ ఈజ్ అందులో శాసనసభ పక్షం ఒక భాగమే తప్ప రాజకీయ పార్టీగా ఏ పార్టీని ఒరిజినల్ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు కూడా శాసనసభలో స్ట్రెంత్నే పరిగణలోకి తీసుకోదు ఎన్నికల కమిషన్. ఇప్పుడు చాలా సందర్భాల్లో పార్టీలు చీలినప్పుడు ఇష్యూ వస్తుంది. శివసేన చీలినప్పుడు, ఎన్సీపీ చీలినప్పుడు ఇష్యూస్ వచ్చాయి. ఎవరు ఒరిజినల్ పార్టీ అని. అప్పుడు కూడా కేవలం శాసనసభలో ఉన్న స్ట్రెంత్ ఆధారంగానే ఫలానాదే ఒరిజినల్ రాజకీయ పార్టీని గుర్తించరు. అందువల్ల రాజకీయ పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలకు కాదు, ఎమ్మెల్సీలకు కాదు, ఎంపీలకు కాదు. రాజకీయ పార్టీ అనేది ఒక విస్తృతమైన వ్యవస్థ. ఆ పార్టీకి ఒక్క సీటు లేకపోయినా పార్టీ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్థానం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ లేదా, మరి ఆ పార్టీ పిలిపిస్తే ఇప్పటికి కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తారు. ఎట్లా వస్తారు మరి కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే? కమ్యూనిస్ట్ పార్టీకి అసెంబ్లీలో మెంబర్షిప్ లేదు. కానీ అసెంబ్లీలో మెంబర్షిప్ లేకపోయినా మీరు ఇప్పుడు కూడా సిపిఎంఓ సిపిఐఓ పిలిపివని 5,000 మందో 3,000 మందో 10,000 మందో వస్తారు. అంటే అప్పుడు ఆ పార్టీ లేకపోతే రారు కదా. అందువల్ల అసెంబ్లీలో సభ్యత్వమే రాజకీయ పార్టీ ఉనికి కాదు. అసెంబ్లీలో సభ్యత్వం లేకపోయినా రాజకీయ పార్టీకి ఉనికి ఉంటుంది, రాజకీయ వ్యవస్థకు ఉనికి ఉంటుంది. అందువల్ల ఆ యాంగిల్లో చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ పెద్ద పార్టీ అయితే, శాసనసభ వేదిక పైన మాత్రం జనసేన ఏ స్ట్రెంత్ ఎక్కువ ఆటోమేటిక్గా పెద్ద పార్టీ అవుతుంది. శాసనసభ వేదికలో పెద్ద పార్టీ అనేది క్రైటీరియా కాదు. నీవు అధికార పక్షమా విపక్షమా అనేది క్రైటీరియా అవుతుంది తప్ప పెద్దదా చిన్నదా అనేది క్రైటీరియా కాదు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రిని ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే ఆ పార్టీలోని సీనియర్లంతా దాడి చేస్తారు సార్, విమర్శలు చేసిన వాళ్ళని. గతంలో చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తే మంత్రులంతా ఒకటై ఎదురు దాడి చేసిన పరిస్థితి. కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ని ఒక్క మాట అంటే చాలు బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు అందరూ కూడా మాటలు దాడి చేసిన పరిస్థితి. కానీ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అలా కనిపించడం లేదు సార్. రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏదైనా విమర్శ చేస్తే సీనియర్ల మద్దతు లభించడం లేదు. మంత్రులంతా కూడా ఒక్కటై వారి మీద దాడి చేయడం లేదు, మాటలు దాడి చేయడం లేదు. ఏంటి సార్, సీఎం రేవంత్ ఒంటరయ్యారా? సీనియర్ల సపోర్ట్ ఒంటరి అయితే ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడు? 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒంటరి అయ్యాడు అనుకోండి, ముఖ్యమంత్రిగా ఉండగలడా? అదే ఆన్సర్ కదా. అయితే మీరు బీఆర్ఎస్తో కాంగ్రెస్ను పోల్చలేము, ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీని పోల్చలేము. ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా కావు, అవి ప్రొప్రైటోరియల్ కంపెనీలు. అంటే ఒక యజమాని కింద పనిచేసేవారు. అందువల్ల యజమాని పైకి ఏదైనా అంటే పనిచేసే వాళ్ళంతా ఆటోమేటిక్గా వస్తారు కదా. ఎందుకు అంటే మీరు గమనించండి, ఏ ప్రాంతీయ పార్టీలో ఎవరైనా ఎంత గొప్ప నాయకులైనా ఉండేయండి, చివరకు ఆ యజమాని కొడుకే పార్టీ నాయకుడు అవుతాడు తప్ప వేరే వాళ్ళకి కాదు. ఆర్జేడీలో నేతలు లేరా? తేజస్వి యాదవ్ ఎందుకు అయ్యాడు? సమాజ్వాదీ పార్టీలో నేతలు లేరా? అఖిలేష్ యాదవ్ ఎందుకు అయ్యాడు? తెలుగుదేశంలో లోకేష్ కన్నా సమర్థులు లేరా? లోకేష్ కన్నా అనుభవజ్ఞులు లేరా? ఎంత అనుభవం ఉన్నా అల్టిమేట్గా లోకేష్ అవుతున్నాడు తప్ప ఎరిటోళ్ళు అవుతలేరు కదా. బీఆర్ఎస్లో ఉద్యమంలో బాగా గొప్పగా పనిచేసే వాళ్ళు లేరా? మరి కేటీఆర్ ఎందుకు ప్రొజెక్ట్ అయ్యాడు? ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ప్రొజెక్ట్ అయ్యాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యాడు. ఎందుకు అయ్యాడు? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కన్నా అనుభవజ్ఞులు లేరా? కానీ రాహుల్ గాంధీ అయ్యాడు. అందువల్ల ప్రాంతీయ పార్టీ కాకపోయినా జాతీయ పార్టీ అయినా వారసత్వ ఆధారిత పార్టీల్లో యాజమాన్య తరహా ధోరణి, ఓనర్షిప్ తరహా ధోరణి ఉన్న పార్టీల్లో ఏమవుతుంది అంటే
సహజంగానే ఇతర నాయకులు తమ నాయకుని ఏమైనా అంటే పెద్ద ఎత్తున అటాక్ వస్తారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా రాహుల్ గాంధీ ఎవరైనా అనియండి, రేవంత్ రెడ్డి సీనియర్లు జూనియర్లు సంబంధం లేకుండా అందరూ యునైట్ అవుతారు. ఎందుకంటే ఆయన యజమాని కనుక. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి యజమాని కాదు రాష్ట్రంలో. మీకు కేసీఆర్ బీఆర్ఎస్కి యజమాని, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు యజమాని, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి యజమాని. సో అందువల్ల యాజమాన్య స్వభావం కలిగిన రాజకీయ పార్టీలలో సహజంగానే ఎవరన్నా అంటే వారిపైన పెద్ద ఎత్తున వస్తారు. భారతీయ జనతా పార్టీ ఉంది, జాతీయ పార్టీ, యాజమాన్య స్వభావం లేకపోవచ్చు, కానీ ఆ పార్టీ కూడా ఏమైంది, మోడీ చుట్టూ అల్లుకోబడ్డ పార్టీగా మారిపోయింది. సో అది యాజమాన్య స్వభావం లేదు, వారసత్వ స్వభావం లేదు. మోడీ కాక అవసరమైతే మోడీనైనా పక్కన పెట్టి బీజేపీ సర్వైవ్ కాగలదు. కానీ కాలక్రమేణా బీజేపీకి కూడా మోడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా, ప్రొప్రైటోరియల్ కాకపోయినా మోడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా బీజేపీ మారిపోయింది. అందువల్ల అందులో మోడీ అమిత్ షా ఏం చెప్తే అదే వాళ్ళ బీజేపీలో శాసనం. మీరు వాజ్పేయి హయాంలో ఇలా లేకుండే పార్టీ. అందువల్ల మోడీని ఏమైనా అంటే మిగతా వాళ్ళందరూ వస్తారు. అందులో భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతం పట్ల నిబద్ధత, పార్టీలో సంఘటన స్ఫూర్తి, పార్టీలో ఉండటానికి మోడీ వల్లనే పార్టీలో లేరు, వాళ్ళ ఒక ఐడియాలజీ వల్ల పార్టీలో ఉన్నారు. ఆ ఐడియాలజీకి మోడీ ఐకాన్గా ఉన్నారు కనుక మోడీ పైన ఎవరైనా విమర్శ చేస్తే తమ ఐడియాలజీ పైన విమర్శ చేసినట్లుగా భావిస్తారు. అందువల్ల మీరు బీజేపీలో మోడీని విమర్శిస్తే మూకుమ్మడిగా నాయకులందరూ వస్తారు. మీరు బీజేపీలో కూడా రాష్ట్ర స్థాయిలో చూడండి, బండి సంజయ్ని ఎవరైనా విమర్శిస్తే మిగతా వాళ్ళందరూ వస్తారా? ఈటల రాజేందర్ని విమర్శిస్తే మిగతా వాళ్ళందరూ అలాగే వస్తారా? రారు కదా. అందువల్ల బండి సంజయ్ని మార్చడానికి బీజేపీలోనే కదా ఒక వర్గం ప్రయత్నం చేసింది. ఈటల రాజేందర్ ప్రయత్నం చేయలేదు బండి సంజయ్ని మార్చడానికి. మరి రాష్ట్రంలో బీజేపీ కూడా అలాగే ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్లోనైనా రాహుల్ గాంధీని అంటే అందరూ వస్తారు, బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీని అంటే అందరూ వస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే అందరూ రారు, బండి సంజయ్ని అంటే అందరూ రారు. ఇక్కడ కూడా అంతే. మీరు రాజకీయ జాతీయ పార్టీ అయినా మళ్ళీ రాష్ట్రానికి వచ్చే వరకు అందరూ ఎందుకు మూకుమ్మడిగా వస్తారు? అందరూ అటాక్ చేస్తారా? చేయరు. ఎవరి వర్గం వాళ్ళదే మళ్ళీ. అందువల్ల అందులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండదు? కాంగ్రెస్ పార్టీనే ఒక విస్తృతమైన ప్రజాస్వామిక స్వభావం కలిగిన రాజకీయ పార్టీ. అందులో ఎవరు ఎన్ని భావాలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉండొచ్చు అని గతంలో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. అందువల్ల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. కొంతమంది ఆయన కాకూడదని రాయబారాలు నడిపారు, అధిష్టానం పైన ఒత్తిడి కూడా తెచ్చారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అందరూ ఏమీ సమర్థించలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు సమర్థించారు కనుక హైకమాండ్ ముఖ్యమంత్రి చేసింది. అందువల్ల అప్పుడైనా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో మెజారిటీ మద్దతు ఉన్న నాయకుడే తప్ప అందరూ అంగీకరించే నాయకుడు కాంగ్రెస్లో ఎవరు ఉండరు. రేవంత్ రెడ్డే కాదు, మీకు ఇంకో నాయకుడు కూడా లేడు. అందువల్ల ఒక్కొక్క ఈవెన్ రాజశేఖర రెడ్డి సందర్భంలో కూడా మీకు జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకించారు కదా. మైసూర్ రెడ్డి తర్వాత వెళ్ళిపోయిన పి జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి లాస్ట్ వరకు కూడా వ్యతిరేకించారు. డి శ్రీనివాస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నా కూడా రాజశేఖర రెడ్డికి లాయల్గా లేరు. అయితే రాజశేఖర రెడ్డికి ఉన్న పర్సనల్ ఇమేజ్, స్టేచరు, ఆయన పార్టీ నడిపించిన తీరు, ఆయన తెచ్చుకున్న హోల్డ్ రీత్యా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే పెరిగిన నాయకుడు. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ నాయకత్వాన్ని పొందగలిగాడు. అదొక టాలెంట్. అయితే రాజశేఖర రెడ్డి ఇంకో రకమైన టాలెంట్. అందువల్ల రాజశేఖర రెడ్డి ఒక రకంగా కాంగ్రెస్లో ప్రాంతీయ పార్టీగా చలామణి చేయగలిగాడు, ప్రాంతీయ నాయకుడిగా. అది రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కనుక అనివార్యంగా మిగతా వాళ్ళు అదే ఎమోషనల్గా తమ నాయకుడికి, రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకులకు ఎమోషనల్ బంధం. అంటే రాజశేఖర రెడ్డి వల్లనే మేము ఎమ్మెల్యే అయ్యాం, రాజశేఖర రెడ్డి వల్లనే మేము మంత్రి అయ్యాం అని ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు మినహా మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా భావించేది. అందువల్ల రాజశేఖర రెడ్డి పైన ఒక్క మాట అంటే మిగతా వాళ్ళంతా రైజ్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే వారికి ఆ ఎమోషనల్ రిలేషన్షిప్ ఉండే. సో మీకు ఒక రకమైన ప్రాంతీయ పార్టీలో నాయకునికి శ్రేణులకు మధ్య ఏ ఎమోషనల్ రిలేషన్షిప్ అయితే ఉంటుందో ఆ రకమైన ఎమోషనల్ రిలేషన్షిప్ రాజశేఖర రెడ్డి టైంలో ఉండేది.
అది అందరికీ సాధ్యం కాదు, అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్లో ఉన్న అందరూ నాయకులు ఎమోషనల్గా రియాక్ట్ కాకపోవడానికి కారణం అది. ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ లాగా ఒక ఐడియాలజికల్ ఆర్గనైజేషనల్ స్పిరిట్తో ఉండే పార్టీ కాదు కాంగ్రెస్. అది వ్యక్తుల సమూహంగా, వ్యక్తుల సమాహారంగా ఉండే పార్టీ కనుక కూడా నాయకుని పైన అటాక్ చేసినప్పుడు ఆ స్థాయిలో అందరూ ఇన్వాల్వ్ అవుతారా అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అండ్ తెలంగాణకు బీసీ సీఎం అనే ఒక డిమాండ్ పెరుగుతోంది కదా సార్. కాంగ్రెస్ పార్టీలోనే విత్ ఇన్ ద పార్టీ చాలామంది నాయకులు నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం బీసీ అవుతారు అని చెప్పేసి. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ కూడా రీసెంట్గా ఒక కామెంట్ చేశారు సార్. బ్యాక్వర్డ్ క్లాసెస్ లీడర్ విల్ బీ తెలంగాణస్ సీఎం ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి. ఎందుకు ఈ చర్చ నడుస్తుంది సార్? అంటే దేశంలో రాష్ట్రంలో సగం మంది బీసీలు. అన్ఫార్చునేట్లీ మన కులం గురించి మాట్లాడద్దంటారు. కులం మాట్లాడితే మీరు కూడా కులం గురించి మాట్లాడతారా అంటారు. ఎందుకు? కుల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోదలుచుకున్న వాళ్ళు తెలివిగా చేసే మాట ఇది. కుల ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళు ఏంటంటే కులం గురించి మాట్లాడద్దంటారు. ఎందుకంటే మాట్లాడకపోతే వాళ్ళ ఆధిపత్యం అలాగే ఉంటుందని. కానీ కులం అనేది పచ్చి నిజం. కులం ఆధిపత్యం అనేది నిజం. రాజకీయ నాయకత్వం కొన్ని కులాల చేతుల్లోనే ఇప్పటికీ ఉంది అన్నది నిజం. మెజారిటీ కులాల ప్రజలకు రాజకీయ నాయకత్వంలో భాగస్వామ్యం లేదు అన్నది వాస్తవం కదా. అందువల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు జనాభాలో సగం మందిగా ఉన్న వెనుకబడిన వర్గాలకు ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఎందుకు దక్కలేదు? మరి కొన్ని కులాలకే ఎందుకు ముఖ్యమంత్రి పదవి దక్కింది? ఇది ఒక వ్యాలిడ్ డెమోక్రటిక్ క్వశ్చన్. ఇది కులతత్వంతో అడిగే ప్రశ్న కాదు. నేను బీసీని కాదు, కానీ నేను ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న? నాకు రాజకీయ చైతన్యం ఉంది కనుక, ఓ సామాజిక చైతన్యం ఉంది కనుక, సమాజాన్ని నేను నా స్వార్థం నుంచి చూడడం లేదు కనుక, నేను ఏ కులం నుంచి వచ్చాను అనే యాంగిల్తో చూడడం లేదు కనుక నేను ఈ ప్రశ్న ధైర్యంగా అడగగలుగుతున్నాను. ఈ ప్రశ్న ఎవరైనా అడగాలి. ఇది డెమోక్రటిక్ క్వశ్చన్, ఒక లెజిటిమేట్ క్వశ్చన్. వ్యక్తులు పక్కకు పెడదాం. అన్ని కులాల్లోనూ గొప్ప వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లోనూ చెడ్డ వాళ్ళు ఉంటారు. దేశ స్వాతంత్రానికి పోరాడిన గాంధీని, నెహ్రూను, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్లను మనం ఏ కులం అని అడగలేదు. అల్లూరి సీతారామరాజును, కొమరం భీమును మనం ఏ కులం అని అడగలేదు. అందువల్ల కులం అనేది ఒక నాయకుని గొప్పతనాన్ని నిర్ణయించదు. ఒక కులం వారు నాయకుడైతేనే ఆ కులం బాగుపడుతున్నది నిజం కాదు. నేను నవ్వుతూ అనేవాడిని, రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రెడ్ల రాజ్యం వచ్చింది, రెడ్లంతా డామినేట్ చేస్తున్నారని వీరు విమర్శిస్తే ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డితోనే అన్నాను, సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ మా డ్రైవర్ ప్రశాంత్ రెడ్డి పాపం ఒక కారు కూడా లేస్తారనేవాడిని. నా డ్రైవర్ అప్పుడు రెడ్డి ఉండే. సో అందువల్ల నేను నవ్వుతూ అనేవాడిని, సీఎం నుంచి డ్రైవర్ వరకు రెడ్లు ఉంటారని. అందువల్ల ఒక కులానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆ కులంలో ఉన్న ప్రజలంతా లాభపడరు. అన్ఫార్చునేట్లీ ప్రజలకు సంబంధం లేదు. ప్రజల్ని కుల భావనతో ర్యాలీ చేస్తారంతే. లాభపడేది ప్రజలు కాదు, లాభపడేది కొద్దిమంది వ్యవస్థలో ఉండే ఆ ఇకో సిస్టమ్ అంటారే, రాజకీయ నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, పైరవికారులు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు. ఈ కాస్ట్ ఇకో సిస్టమ్ అంటే ద రూలింగ్ ఎలీట్ ఇన్ దట్ కాస్ట్ లాభపడుతుంది. మాసెస్ ఇన్ ద కాస్ట్ లాభపడుతుంది. రేపు బీసీ ముఖ్యమంత్రి అయినా సాధారణ బీసీ లాభపడతారనుకుంటే పొరపాటే. అది సాధారణ బీసీలకు ఏమీ దక్కదు. ఎస్సీ ముఖ్యమంత్రి అయితే సాధారణ ఎస్సీలకు ఏమీ దక్కదు. దక్కేది ఎవరికి అంటే ఆ రూలింగ్ ఎలీట్లో భాగం ఉన్న వారికి దక్కుతుంది. అంటే ఆ కులాన్ని ఉపయోగించుకొని రాజ్యం వేలే వారికి దక్కుతుంది. అందువల్ల బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలందరి జీవితాలు మారుతాయనుకుంటే దాని మించిన మూర్ఖత్వం ఇంకోట్లేదు. రాజకీయాల్లో తమ ప్రయోజనాలు ఉంటాయి. నేను ఒకరోజు శాసన మండలిలో రజకుల సంఘ బహిష్కరణ గురించి, ధోబీఘాట్ల గురించి, రజకుల సమస్యల గురించి చాలా గట్టిగా మాట్లాడాను. అన్ఫార్చునేట్లీ రజక సామాజిక వర్గానికి చెందిన మంత్రి కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మంత్రి కనుక తన ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవాలి కనుక, తమ నాయకుడిని సమర్థించాలి కనుక నేను రజకుల తరఫున నేను మాట్లాడాను. రజక సామాజిక వర్గం నుంచి వచ్చిన మంత్రి మాట్లాడతలేడు. ఏ ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలే నేను రజకుల సమస్యలపైన మాట్లాడినప్పుడు. అలాగే రిలయన్స్ ఎయిర్ సలూన్స్ పెడుతుంది అని వార్త వచ్చినప్పుడు, నాయి బ్రాహ్మణుల సమస్యలపైన మాట్లాడినప్పుడు విచిత్రమైన ఒక్క బీసీ మంత్రి కూడా మాకు మద్దతుగా రాలే. వచ్చింది ఒక్క బీసీ మంత్రి కూడా.
ఎందుకు వారి రాజకీయ ప్రయోజనాల ముందు తమ కులం వారైనా పట్టించుకోరు. అందువల్ల అల్టిమేట్గా కులం అనేది అన్నం పెట్టదు. కానీ సామాజికంగా చూసినప్పుడు సామాజిక రియాలిటీ, సోషల్ రియాలిటీ, పొలిటికల్ రియాలిటీ మధ్య ఎంతో కొంత సారూప్యత ఉండాలి. కానీ సమాజంలో మెజారిటీగా ఉన్న ప్రజల రాజకీయ భాగస్వామ్యం కూడా ప్రజాస్వామ్యం అవుతుంది. అది మన సమాజంలో లేదు. కొన్ని కులాల చేతుల్లోనే రాజకీయ అధికారము ఇవాళ కేంద్రీకృతమై ఉన్న మాట నిజం. అయితే ఇప్పుడు ఎందుకు ఈ మాట వస్తుంది? ఈ మాట రావడానికి ఇప్పుడు కారణం ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్యను 2014లో బీసీని పీసీసీ ప్రెసిడెంట్గా చేసి ఎన్నికలకు పోతే బీసీలైనా ఓట్లేశారా? పోనీ నినగా మొన్న భారతీయ జనతా పార్టీ మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎన్నికలకు పోతే భారతీయ జనతా పార్టీ ప్రజలు పట్టం కట్టారా? అలాగే మీకు తెలుగుదేశం పార్టీ ఆర్ కృష్ణని ముందు పెట్టి బీసీని మేము ముఖ్యమంత్రి చేస్తా అంటే ప్రజలు ఓట్లేశారా? ఆ పార్టీలు కూడా ఏం చేస్తాయి మళ్ళీ గమనించండి మీరు. తెలుగుదేశం పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఆర్ కృష్ణ ముందు పెట్టి ఎన్నికలకు పోయింది. ఎన్నిక అయినాక ఆర్ కృష్ణ ఎమ్మెల్యే అయ్యాడు. కనీసం తెలుగుదేశం శాసనసభాపక్ష నేతగా చేశారు. ఆయనను ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చినప్పుడు శాసనసభాపక్ష నేత చేయాలి కదా. ఎందుకు చేయలేదు తెలుగుదేశం? ఆంధ్రప్రదేశ్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చెప్పలేదు తెలుగుదేశం? అక్కడ మాత్రం బీసీని ముఖ్యమంత్రి చేద్దాం పొరపాటు కూడా చెప్పారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కానీ వైసీపీ కానీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పమనండి. ప్రాక్టికల్గా సాధ్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని పెడతారు. ఎందుకంటే అది దానికేం పవర్ ఉండని పదవి కదా. అది అచ్చెన్నాయుడు ఉన్నా పల్లా శ్రీనివాస్ ఉన్నా దానికేం పవర్ ఉంటుంది? సో పవర్ ఉండేది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది, లోకేష్ దగ్గర ఉంటుంది. మరి అక్కడ ఎందుకు బీసీ ముఖ్యమైన నినాదం రాదు? ఎందుకంటే ఆడ పెట్టలేరు. టీడీపీ చేయదు, వైసీపీ చేయదు, ఇంపాసిబుల్. సో మీకు బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఎన్నికలు జరిగినాయి. ఏం చేశారు? ఎన్నికల దగ్గర పడ్డాక ప్రఖ్యాత బీసీ నాయకుడుగా ఉన్న మండిదని మార్చి కిషన్ రెడ్డి చేయలేదా పార్టీ అధ్యక్షుడిగా? మరి మీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎక్కడ పోయింది? పోనీ శాసనసభా పక్షం ఏర్పడింది. శాసనసభా పక్ష నేతగా బీసీని చేశారా మీరు? మహేశ్వర్ రెడ్డిని చేశారు. మళ్ళీ అక్కడ ఎందుకు బీసీని చేయలే? ఓ బీసీ ఎమ్మెల్యే శాసనసభా పక్షాన్ని నేను మహేశ్వర్ రెడ్డి సామర్థ్యాన్ని ప్రశ్నించడం లేదు. సో ఆయన చాలా సమర్థుడైన నాయకుడే. కానీ రియాలిటీ ఏంటి? మళ్ళీ బీసీని మీరు శాసనసభాపక్ష నేత చేయలే అంటే ఓట్లు రావడం కొరకు బీసీ ముఖ్యమంత్రి నినాదం, పదవులకు వచ్చారు మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి చేయరు. బీసీ శాసనసభాపక్ష నేతగా కూడా బీసీని చేయరు. విచిత్రం ఏంటంటే సో ఇది రాజకీయం అలా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే రాజకీయాల్లో బీసీ అన్న పదం ఓట్లు తేవడానికి ఏమాత్రం ఉపయోగపడితే ఆ మేరకు ఉపయోగించుకుంటారు. కానీ అల్టిమేట్గా బీసీ ప్రాతిపదికనే రాజకీయ పార్టీలు నడవవు. అందువల్ల ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నాడు కనుక ఆయన బలహీనపరచడానికి ఏ నినాదం ఉపయోగపడుతుందని ఎత్తుగడగా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి నినాదం తెస్తున్నారు. ఏం ముఖ్యమంత్రి సీటు ఖాళీ ఉందా? సో మరి శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికైన రోజు మరి ఈ డిమాండ్ ఎందుకు లేదు? ఎక్కడ పోయింది? సో అందువల్ల ఇప్పుడు ఆ డిమాండ్ ముందుకు తెచ్చేది కేవలం ఒక రాజకీయ నినాదం. రేవంత్ రెడ్డిని ఎలా దెబ్బతీయాలి అనుకునేవారు వ్యూహాత్మకంగా చేసేటువంటి వ్యాఖ్య. అందుకే రేవంత్ రెడ్డి కౌంటర్ చేశాడు. నేనే చివరి ముఖ్యమంత్రి అవుతానేమో, రెడ్డి ముఖ్యమంత్రి నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అన్న కారణం అది. మహేష్ కుమార్ గౌడ్ కూడా అనడానికి కారణం అది. అందులో ఇవాళ బీసీల చుట్టూ రాజకీయం నడుస్తుంది. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటున్నారు, 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. ఆఖరి కవిత లాంటి వాళ్ళు కూడా బీసీ గర్జనలు పెడుతున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ డిమాండ్ ముందుకు రావడానికి కారణం కూడా అది. అందువల్ల అల్టిమేట్గా సమాజంలో ప్రజలందరికీ కులం ఉపయోగపడదు, కొద్దిమందికి కులం ఉపయోగపడుతుంది. అయినప్పటికీ కూడా సమాజంలో అన్ని వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం రిప్రజెంటేటివ్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలని అంటలేను, కానీ భాగస్వామ్యంలో ప్రాతినిధ్యం ఉండడం కూడా డెమోక్రసీ డీపెండ్ కావడానికి కారణం. వ్యక్తులతో సంబంధం లేదు. అది ఎవరు ముఖ్యమంత్రి అనే యాంగిల్లో కాకుండా ఒక వ్యవస్థగా చూసినప్పుడు సమాజంలోని ముఖ్యమంత్రులే కాదు, సమాజంలోని అన్ని అంశాల్లో కూడా అన్ని కులాల వారికి ఉండాలి. మీడియా ఒక్క రెండు కులాల చేతిలో ఉండకూడదు. మీ టీవీ యాంకర్లు 1-2 కులాలకు చెందిన వాళ్ళు ఉండకూడదు. అలాగే సమాజంలో ప్రామినెంట్ ప్లేసెస్ అన్ని న్యాయ వ్యవస్థలో 1-2 కులాలు ఉండకూడదు. అన్ని వ్యవస్థల్లోనూ సోషల్ రిప్రజెంటేషన్ ఉండడం అనేది అవసరం. అందుకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థ పనిచేయాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ వ్యవస్థ సామాజిక న్యాయాన్ని కూడా తమ రాజకీయ స్వార్థంగానే మార్చుకున్నాయి తప్ప
నిజమైన సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ఏమీ ప్రవచించవు. అవి రాజకీయ స్వార్థానికి ఉపయోగపడతాయి కనుక ఆ సామాజిక న్యాయాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటాయి. అయితే ఐటీ ఉద్యోగులందరికీ బాగా జీతాలు వస్తున్నాయని కూడా నిజం కాదు. ఎంట్రీ లెవెల్లో చాలా తక్కువ జీతాలతో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఫ్యాటీ సాలరీస్తో పనిచేసే వాళ్ళు, ఫ్యాటీ లివరే కాదు ఫ్యాట్ సాలరీస్తో పనిచేసే వాళ్ళకి కూడా ఉన్నారు. అందులో 2 రకాలుగా ఉన్నారు. అయితే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ పైన చాలా రీసెర్చ్ కూడా జరిగింది. ఇప్పుడు తాజా రీసెర్చ్ ఏమో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రంట్రాలజీ ఏఐజీ వారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో కలిపి జరిపిన పరిశోధన. అయితే మీరు అన్నట్టు 84% ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారా అంటే ఇది సర్వే. దేశంలో 54 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారని అన్నాడు. 54 లక్షల మందిలో ఈ సర్వేలో ఎంపిక చేసింది 758 మందిని. అందులో రీసెర్చర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది 343 మంది. 363 మందిలో 84% మందికి ఫ్యాటీ లివర్ ఉంటే అది రిప్రజెంటేటివ్గా చెప్పలేము. అందుకే ఆ పర్సంటేజ్ నుంచి పక్క పెడదాం. రీసెర్చ్ అనేది అలాగే ఉంటుంది కనుక వాళ్ళ 363 డు నాట్ నెసెసరీలీ రిప్రజెంట్ 54 lakhs కదా. సో శాంప్లింగ్ సైంటిఫిక్గా శాంప్లింగ్ చేసి ఆ 363 మందిని పట్టుకోకపోవచ్చు, కానీ ఓవరాల్ డైరెక్షన్ ట్రెండ్ను తెలియజేస్తుంది. 84% ఫ్యాటీ లివరే కాదు 71% ఒబేసిటీతో బాధపడుతున్నారని. అందువల్ల ఐఎమ్ నాట్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ఆ 84, 71 అన్నది కన్నా కూడా ఐటీ ఉద్యోగుల్లో ఈ టెండెన్సీ మాత్రం ఉంది. అంటే ఫ్యాటీ లివర్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, బ్లడ్ ప్రెషరు, అలాగే డయాబెటీసు, సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు, అలాగే స్పాండలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒకే పొజిషన్లో ఒకే పోస్టర్లో కూర్చొని ఉంటారు కనుక ఎక్కువసేపు. అలాగే ఐ ఇరిటేషను, అంటే ఎప్పుడు సిస్టమ్ ముందు పనిచేయాల్సి ఉంటుంది కనుక. సో ఇలాంటి అనేక రకాల మానసిక రుగ్మతలు, అంటే ఫ్యామిలీతో సరిగా సమయాన్ని గడపలేని పరిస్థితులు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఈ హెల్త్ ఎలిమెంట్స్ వస్తున్నాయన్నది మాత్రం నిజం. పర్సంటేజ్ ఎలా ఉన్నా ఫ్యాక్ట్ అది. దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఒక రీజను, ఎప్పుడు కూడా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ బయాలజికల్ క్లాక్, నేచురల్ క్లాక్, అంటే ప్రకృతికి ఉండే కాల ప్రయాణాన్ని బట్టి నీ కాల ప్రయాణం కూడా ఉండాలి. అంటే నీ బయాలజికల్ క్లాక్ అలాగే నేచర్ క్లాక్ సిమిలారిటీ ఉండాలి. మీకు ఉదాహరణకు రాత్రి అవుతుంది, రాత్రి అయితే మనము ముందే 7 గంటలకు భోజనం చేసి 9-10 లోపల పండుకొని ఉదయాన్నే 5 గంటలు లేసామనుకోండి, బయాలజికల్ క్లాక్ నేచర్ క్లాక్ సింక్రనైజ్ అవుతుంది. ఆయుర్వేదము శాస్త్రం కూడా చెప్పేది ఈ 2 సింక్రనైజ్ అయినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే మనిషి ప్రకృతిలో భాగం. మనిషి ప్రకృతి నుంచి వేరు కాదు. ప్రకృతిలో ఉదాహరణకు మనకు సీజన్స్ మారినప్పుడు మనిషి పైన ప్రభావం ఉంటుంది. మనం ఏం చేయం, మనం ఖాళీగా ఇంట్లో కూర్చున్నా కూడా సీజన్లో మార్పు వస్తే అది మన హ్యూమన్ బాడీ పైన కూడా మార్పు చూపుతుంది. మీరు గమనించండి. అందుకే మన పండుగలకు కూడా ఆ సీజన్ను తట్టడంలో వచ్చే రుగ్మతల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా కూడా మనకు వంటకాలను ప్రిస్క్రైబ్ చేసేది పండుగలు. అందువల్ల బయాలజికల్ క్లాక్, నేచర్ క్లాక్ మధ్య రిలేషన్షిప్ ఉండాలి. ఇవాళ జనరేషన్లో ఈ రిలేషన్ పూర్తిగా పోతుంది. మీకు తెల్లవారు 3 గంటలు 2 గంటల వరకు 1 గంట వరకు కూడా నిద్రపోని ఒక కొత్త జనరేషన్. అందుకే అన్ని ఇదివరకు ఉన్నప్పుడు ఒక ఇన్సామ్నియా, స్లీప్లెస్నెస్ అనేది ఒక ఉపద్రవంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా స్లీప్ ఎపిడమిక్ అంటున్నారు. అంటే నిద్రపోకపోవడం అనేది ఒక పెద్ద ఆరోగ్య సవాల్గా మారిపోయింది. ఇవాళ ఐటీ ఉద్యోగుల్లో ఇది అనివార్యమవుతుంది. మిగతా యంగర్ జనరేషన్లోమో ఇట్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇట్స్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, జీవన శైలి సమస్య. మీకు ఉద్యోగం లేకపోయినా, ఏ పని లేకపోయినా, ఏదో టీవీ చూసుకుంటూ స్క్రీన్ చూసుకుంటూ రాత్రి 1 వరకు కూడా నిద్రపోతలేదు. ఇదమ్మా లైఫ్ స్టైల్ ప్రాబ్లం. కానీ అది లైఫ్ స్టైల్ ప్రాబ్లం కాదు, ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్. ఎందుకంటే ఐటీ అనేది గ్లోబలైజ్డ్ మార్కెట్ ప్లేస్ కనుక. అమెరికాలో ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 70-80% మేరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం.
అందువల్ల అనివార్యంగా ఇండియాలో పనిచేసిన అమెరికా క్లయింట్కో యూరోపియన్ క్లయింట్కో అమెరికన్ కంపెనీకో యూరోపియన్ కంపెనీకో అనుసంధానమై ఉంటాడు. అందువల్ల అన్ని వేళల్లో కూడా పనిచేయని తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనిషి మీరు గమనించండి, అమెరికా నుంచి ఇండియాకి వచ్చారనుకోండి, ఆ టైం సెట్ కాక జెట్ లాగ్ అంటాం. అంటే నిద్రపోవాల్సిన టైంలో నిద్ర రాదు, తెలివితో ఉండాల్సిన టైంలో నిద్ర వస్తూ ఉంటుంది. అంటే నీ బాడీ బయాలజికల్ క్లాక్ నేచర్ క్లాక్ సెట్ కావడానికి టైం పడుతుంది. ఐటీ ఉద్యోగులు ఇది రోజు ప్రాబ్లమే. అంటే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు ఆ జెట్ లాగ్ కొద్దిమందికి ఉంటుంది, కొద్దిమందికి ఉండదు. నాకేం జెట్ లాగ్ అనిపించలేదు. నేను అమెరికా పోయినప్పుడు మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టినా రొటీన్గా నా పని నేను చేసుకుంటూ పోయాను. కానీ అందరూ చాలా ఎక్కువ మంది ఈ జెట్ లాగ్ గురవుతారు. అందువల్ల బయాలజికల్ క్లాక్ నేచురల్ క్లాక్ మధ్య ఆ గ్యాప్ పాప ఐటీ ఉద్యోగుల్లో ఏమవుతుందంటే అది రోజు జెట్ లాగే కదా. అలా అనివార్యంగా రకరకాల టైమింగ్స్లో పనిచేయాలి. మీరు కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, భార్యకు నైట్ డ్యూటీ, భర్తకు నైట్ డ్యూటీ, భార్యకు డే డ్యూటీ ఉందనుకోండి. ఏమవుతారు, భార్య వచ్చే సమయంలో భార్య ఆఫీస్కి వెళ్ళే సమయంలో భర్త నిద్రలో ఉంటాడు, భర్త ఆఫీస్కి వెళ్ళే సమయంలో భార్య నిద్రలో ఉంటారు. పిల్లలు కూడా చూడరు. కొంతమంది పిల్లలు చూడకుండా పిల్లలు పండుకునే సమయానికి వాళ్ళు పిల్లలు తెలివితో లేసే సమయానికి వీళ్ళు ఆఫీస్కి వెళ్తారు, పిల్లలు పండుకునే సమయంలో వీళ్ళు ఇంట్లో ఉంటారు. అందువల్ల ఇలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తున్నాయి. మీకు ఇద్దరు ఉద్యోగులు చేస్తే లాభమే, అని ఈ రకమైన అనివార్య సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఈ టైమింగ్స్ అనేది అంటే రాత్రి వేళల్లో కూడా పని చేయాల్సిన అవసరం ఉండేది. ఈ ఆరోగ్య రుగ్మతలకు మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే లాంగ్ వర్కింగ్ అవర్స్. మీకు 8 గంటల పని దినాలు అనేది ఇంటర్నేషనల్ రూల్ అది. కానీ ఏ ఐటీ ఉద్యోగి 8 గంటలు పనిచేయడు. అందులో ఈ మధ్య కాలంలో 70 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి అంటాడు, 90 గంటలు పనిచేయాలని ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం అంటాడు. అసలు సండేస్ కూడా ఎందుకు పని చేయకూడదు అని అంటారు. సో అసలు మీరు రోజు భార్యను చూసుకుంటుంటే బోర్ కొట్టదా అంటారు. ఇలాంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల లాంగ్ వర్కింగ్ అవర్స్ తర్వాత ఇది మరో ముఖ్యమైన కారణం. అలాగే నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు, లోన్లీ, నువ్వు సిస్టమ్ ముందు కూర్చొని నీ క్లయింట్ ఎవరో ఎక్కడో ఉంటాడు. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. అన్లెస్ మీకు ఆఫీసులకు, అందుకే ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఆఫీస్కి రావాలని కంపెనీలు అనడానికి కారణం అది. ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ పోతుంది అని. అందువల్ల చాలామంది ఐటీ ఉద్యోగులు ఈ ప్రశ్న వస్తుంది, హూమ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్, నేను ఎవరికొరకు పనిచేస్తున్నాను, ఏదో ఎక్కడో కంపెనీ లాభాలకు పనిచేస్తున్నాను, సమాజంతో నేను డిస్కనెక్ట్ అవుతున్నానే అనే ఆవేదన చాలామంది ఐటీ ఉద్యోగుల్లో చూసాం. అందువల్ల ఇలా రాత్రి వేళల్లో కూడా పనిచేయడం ఒక కారణమైతే, రెండో కారణం లాంగ్ వర్కింగ్ అవర్స్. మూడో కారణం ఎమోషనల్ స్ట్రెస్. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫ్యామిలీతో గడపలేని సమయం, పిల్లలతో గడపలేని సమయం, అది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే జంక్ ఫుడ్. ఇప్పుడు మీరు ఇప్పటికీ వెళ్ళండి, 1 గంటకు వెళ్ళండి. మొన్న నేను ఒక హాస్పిటల్లో వాళ్ళు ఉంటే మార్నింగ్ 4 o'clock 3 o'clock వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అది ఐటీ కారిడార్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న హాస్పిటల్లో మార్నింగ్ 3 గంటలకు ఒక బండి వచ్చింది, దాంట్లో దోశ ఇడ్లీ పట్టుకొని వచ్చారు వేడివేడి. ఐటీ ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున తింటూనే ఉన్నారు రాత్రి 3 గంటలకు కూడా. మీరు ఇప్పటికీ వెళ్ళండి హైటెక్ సిటీ వైపు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళండి, 24 నైట్ లైఫ్ అనేది చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఈవెన్ రీసెర్చ్ కూడా తెలియజేస్తుంది. రిమోట్ సాటిలైట్ చిత్రాలు ఏం చెప్తున్నాయంటే నైట్ లైఫ్ చాలా ఎక్కువగా రాత్రిపూట నగరాల్లో లైట్లు వేసే ఉంటున్నాయి. దెర్ నో నైట్ ఇన్ ద సిటీ. ఇప్పుడు హైదరాబాద్లో రాత్రి లేదు. మీరు గమనించండి, ఐటీ కారిడార్కి వెళ్ళండి, యూ డోంట్ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నైట్. హ్యూమన్ యాక్టివిటీ నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అందువల్ల వీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఎందుకంటే మనిషి ఏం చేస్తారంటే, అది కూడా ఒక తప్పని అనలేము, అది ఒక కొంత లైఫ్ స్టైల్ ప్రాబ్లము, కొంతనేమో అనివార్యంగా కూడా మనిషి ఎప్పుడు కూడా స్ట్రెస్కి గురైనప్పుడు ఫుడ్లో స్టెబిలిటీ కోరుకుంటారు కొంతమంది. అంటే ఆ స్ట్రెస్ నుంచి భరించలేక ఎక్కువ తినేస్తుంటారు, దీనివల్ల ఒబేసిటీ పెరుగుతుంది. సో అందువల్ల జంక్ ఫుడ్, హైలీ షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ కన్జంప్షన్ కూడా ఐటీ ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం పెరిగిపోయింది.
ఎందుకంటే అప్పటికప్పుడు అన్నం వేడివేడిగా వండుకొని ఇప్పుడు రాత్రి 2 o'clock 1 o'clock పనిచేస్తుంటారు. 1 o'clock నీకు లేచి అన్నం వండుకొని ఫ్రెష్గా కర్రీ చేసుకొని తినే పరిస్థితి ఉంటుందా? అందుకొరకు ఏం చేస్తారు, ఏదో స్విగ్గీలోనో జొమాటోలోనో 24 గంటలు పనిచేస్తుంటాయి కదా, ఏదో బర్గరో ఏదో ఆర్డర్ ఇచ్చుకుంటారు. సో అందువల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎరాటిక్గా తయారవుతున్నాయి. తర్వాత నీకు శారీరక శ్రమ ఉండడం లేదు, దెర్ నో ఫిజికల్ యాక్టివిటీ. అందుకే రీసెర్చ్ ఏం చెప్తుందంటే మీరు అర్ధగంట పని చేసినాక అవసరం ఉన్నా లేకపోయినా లేచి నిలబడి 5 నిమిషాలు అటు ఇటు నడవండి అని చెప్తుంది. ఇదొక్కటి చాలా మీకు కార్డియోవాస్కులర్ గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి. కానీ ఎంతమంది పాటిస్తారు? అందువల్ల ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్, మనిషి అవసరాలకు తగినట్టుగా వస్తువులు ఉత్పత్తి అవుతాయి. ఇవాళ స్టాండింగ్ డెస్క్లు వచ్చాయి. నువ్వు డెస్క్ అంటే కూర్చొని పనిచేయడం మన కాన్సెప్ట్. ఇవాళ నిలబడి పని చేసుకోవచ్చు. అంటే డెస్క్ మీద స్టాండింగ్ డెస్క్లు వచ్చాయి. స్టాండింగ్ డెస్క్లే కాదు, డెస్క్టాప్ కంప్యూటర్ లాగా డెస్క్టాప్ ట్రెడ్మిల్స్ కూడా వచ్చాయి. అంటే నువ్వు డెస్క్ పైన ల్యాప్టాప్ పెట్టుకొని పని చేస్తుంటావు, కింద ట్రెడ్మిల్లో నడుస్తూ ఉంటావు. సో ఆ రకమైన అవసరాలకు తగ్గట్టుగా కూడా మిషనరీ వచ్చేసింది. మీకు నీకు 2 పనులు ఒకటేసారి అవుతాయి. నువ్వు వర్క్ ఆపకుండానే ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. అది ఎంతవరకు సైంటిఫిక్ అంటే ఎంతో కొంత నీకు పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం కన్నా నయమే కదా. సో ఈ కారణాలు ఏమవుతుంది అంటే నీకు ఫిజికల్ బాడీకి ఉండే మెటబాలిజానికి అవసరమైన బయాలజికల్ ప్రాసెస్, జీవక్రియకు అవసరమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం లేదు. సో ఒకవైపు ఏమో ఎమోషనల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, అననుకూల పరిస్థితుల్లో పనిచేయడం, దానికి తగ్గట్టుగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఈ రకరకాల ప్రాబ్లమ్స్ కారణమవుతుంది. అంటే కుర్చీలో కూర్చొని నువ్వు అవర్స్ టుగెదర్ పని చేస్తూ ఉంటావు. నీ ఫిజికల్ పోస్టరింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ అవుతుంది. ఆ ఫిజికల్ పోస్టరింగ్ ఉండడం వల్ల కూడా స్పాండిలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఐటీ ఉద్యోగం ఎంత ఆకర్షణీయమో ఈ హెల్త్ ఛాలెంజెస్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ పైన చాలా పరిశోధన జరుగుతుంది. ఇట్స్ సంథింగ్ టు బి సీరియస్లీ వాచ్ ఫర్. దానికి తగ్గట్టు కంపెనీస్ ఎవాల్వ్ కావాలి. అంటే ఆరోగ్య కంపెనీస్ కూడా గుర్తించాల్సింది ఏంటంటే హెల్తీ వర్క్ ఫోర్సే ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్. మీరు ఆరోగ్యవంతంగా మీ ఉద్యోగులు ఉంటేనే వారి నుంచి నువ్వు ఎక్కువ ఉత్పాదకత తీర్చుకోగలుగుతావు, ఎక్కువ లాభాలు పొందగలుగుతావు. ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద హెల్త్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అందువల్ల ప్రభుత్వాలు విధానాలు రూపొందించడమే కాదు, కంపెనీలు కూడా ఆలోచించాలి. ఈ హెల్త్ అవుట్కమ్స్ దెబ్బతినకుండా ఉద్యోగులు 10 కాలాల పాటు తమకు కంట్రిబ్యూట్ చేయాలంటే కూడా వారి ఆరోగ్య అవసరాలను కూడా అడ్రస్ చేయాలి. అలాగే ఉద్యోగులుగా, ఐటీ ఉద్యోగులుగా తమంతట తాము ఏం చేయగలుగుతాం? ఏమీ లేదు. ఒక్క 10 నిమిషాలు, అర్ధగంట పనిచేసాక లేచి ఒక 10 నిమిషాలు వాక్ చేయడం, ఒక 2 minutes వాక్ చేయండి, 3 minutes వాక్ చేయండి. ఆ మేరకు కొంత రిలీఫ్ ఉంటుంది కదా. లేదు మీరు జంక్ ఫుడ్ అలవాటు చేసుకోకండి, మీకు బాగా ఆకలితో ఫ్రూట్ తినండి, నష్టం లేదు. లేదా మీరు ఈ జంక్ ఫుడ్ నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. మినిమం అవర్స్ ఆఫ్ స్లీప్. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక సౌండ్ స్లీప్ ఫర్ ఏ కంఫర్టబుల్ టైం అనేది నీ కాగ్నిటివ్ స్కిల్స్ కూడా పెంచుతుంది. మెదడు చాలా సమర్థవంతంగా పనిచేయాలి, మెదడు ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే స్లీప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. స్లీప్ అనేది, నిద్ర అనేది మనిషిని చాలా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా చాలా హెల్తీగా ఉంచేది. అదే నిద్ర పెరిగితే అతి నిద్రాలోలుడు అని మనకు సినిమా పాట కూడా ఉంది. శ్రీకృష్ణుడు భీముని ఉద్దేశించి పాడుతూ ఉంటాడు. సో అతి నిద్రాలోలుడు మంచిది కాదు. కానీ సౌండ్ స్లీప్ ఫర్ సఫిషియంట్ అండ్ సౌండ్ స్లీప్ అనేది హెల్త్కి చాలా కీలకమైనది. నీ బయాలజికల్ రీజనరేషన్కు చాలా కీలకం. అలాగే నీ కాగ్నిటివ్ స్కిల్స్ పెంచుతుంది. అందువల్ల ఐటీ ఉద్యోగులు ఆలోచించాల్సింది సౌండ్ స్లీప్ లేకపోతే ఇట్ ఎఫెక్ట్స్ యువర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. నీ ఆలోచన శక్తిని, నీ మేధోశక్తిని. అందులో ఐటీ ఉద్యోగులు పనిచేసే నాలెడ్జ్తోని. దే వర్క్ ఇన్ నాలెడ్జ్ ఇండస్ట్రీ, నాలెడ్జ్ ఎకానమీ, మెదడుతో పని. ఆ మెదడు చాలా యాక్టివ్గా పనిచేయాలి, చాలా క్రియేటివ్గా పనిచేయాలంటే కూడా యూ రిక్వైర్డ్ ప్రాపర్ హెల్త్ హ్యాబిట్స్, అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ, అలాగే ప్రాపర్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారము, సౌండ్ స్లీప్, కనీసమైన నిద్ర, అడిక్వేట్ స్లీప్ అనేది నీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ను కూడా కాపాడుతుంది. అంటే ఐటీ ఉద్యోగుల జీవితమే నడిచేది నీ తెలివిపైన.
నీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ పైన. అవే దెబ్బతిన్న తర్వాత ఐటీ ఉద్యోగులకు పెద్ద ఛాలెంజ్ కదా. అందువల్ల ఇవాళ చాలామంది అనుకుంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శారీరకంగానే లాభం అని కాదు, మానసికంగా కూడా లాభం. మీ మెదడుకు కూడా సమర్థవంతంగా, ఫెర్టైల్గా, క్రియేటివ్గా పనిచేయాలంటే కూడా యూ నీడ్ ఎన్ ఎక్సర్సైజ్. అందువల్ల కాస్తంత సమయం దొరికితే యోగా, సూర్య నమస్కారాలు లాంటివి, లేదా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఫామ్స్లో ఎక్సర్సైజ్ చేయడము, కాస్త ఫుడ్ హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేసుకోవడము, బయాలజికల్ క్లాక్కు వీలైనంత అవకాశం ఉన్న మేరకు సింక్రనైజ్ కావడము, అలాగే మీకు ప్రాపర్గా అట్లీస్ట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ సాధ్యం కానప్పుడు అట్లీస్ట్ ఒక అర్ధ గంట గంట పనిచేసినాక కుర్చీ మీదకి లేచి అటు ఇటు 4 అడుగులు వేయడం వల్ల కూడా ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఛాలెంజ్ హెల్త్ డిజార్డర్స్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి ఏ సిలబస్ అయినా కూడా బడిలో ఇక మీదట తెలుగు భాష నిక్కచ్చిగా అమలు కావాల్సిందే. 1 నుంచి 10 వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సార్. ఈ నిర్ణయం మీద ఒక ప్రొఫెసర్గా మీ కామెంట్. చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే నీవు భాష సంస్కృతితో సంబంధం. నీకు సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా నువ్వు తెలుగునాట పనిచేసినప్పుడు నీకు తెలుగు ప్రజలతో సంబంధాలు, మానవ సంబంధాలు ఉన్నప్పుడు తెలుగు రావాలి కదా. ఇప్పుడు సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో కూడా చెప్పింది ఏంటంటే ఏదో తెలుగు ప్రాపర్గా ఒక నిఘంటువు తెలుగు కాదు, సరళమైన సింపుల్ తెలుగు అయినా రావాలి అని వాళ్ళు చెప్పింది. మీకు ఆటోమేటిక్గా నీకు తెలుగు సబ్జెక్టుగా ఉంటే వద్దన్నా వస్తుంది. తెలుగు సబ్జెక్టుగా లేని నాన్ తెలుగు స్పీకర్స్కు బేసిక్ తెలుగు అండర్స్టాండింగ్ అంటే కనీసమైన తెలుగు పరిజ్ఞానం కూడా ఉండేలా రూల్ పెట్టారు. పూర్తి స్థాయిలో కాదు. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డులో ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఉండే తెలుగు ఎగ్జామ్ ఉండదు. మీకు ఇప్పుడు నేను కూడా 7th క్లాస్లో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉండే, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండే, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఉన్నా నాకు తెలుగు మేము 7thలో ఉన్నప్పుడు 5th క్లాస్ తెలుగు ఉండేది. హిందీ మాత్రం సాధారణంగా 10th క్లాస్ వాళ్ళకు ఉండే హిందీ ఉండేది. చాలా ఇబ్బంది పడేవాడిని ఆ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీతో. అందువల్ల తెలుగు బర్డన్గా కాదు అక్కడ. తెలుగు కనీసం కమ్యూనికేటివ్ తెలుగు అంటే నీవు తెలుగు ప్రాంతంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలతో కమ్యూనికేట్ కావాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ మేరకు తెలుగు నేర్చుకోవాలి అని చెప్పడంలో తప్పేమీ లేదు. అయితే అది కాగ్నిటివ్ బర్డన్కు దారి తీయకూడదు. అంటే టూ మచ్ ప్రెషర్. ఎందుకంటే స్టడీస్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఈవెన్ 2019లో ఎన్సీఆర్టీ రీసెర్చ్ కూడా చెప్తోంది అన్నెసెసరీ బర్డన్ ఆఫ్ లాంగ్వేజెస్. చాలామంది అనుకుంటారు ఎక్కువ భాషలు నేర్చుకుంటే తప్పలేదు, ఆసక్తి ఉంది. ఆసక్తిని నేర్చుకోవడం వేరు, బలవంతంగా లాంగ్వేజ్ బర్డన్ పెంచడం వేరు. బలవంతంగా లాంగ్వేజ్ బర్డన్ పెంచినప్పుడు కోర్ కాంపిటెన్సీస్కి అవసరమైన మ్యాథమెటిక్స్, సైన్స్లో నీ ఎబిలిటీ తగ్గిపోతుంది. అందువల్ల టూ మచ్ ఆఫ్ లాంగ్వేజ్ బర్డన్ కూడా అడ్వైజబుల్ కాదు. ఇది 2019 ఎన్సీఆర్టీ స్టడీ కూడా చెప్తోంది. అందువల్ల తెలుగేతరుల పైన బర్డన్గా కాకుండా కనీస తెలుగు పరిజ్ఞానం, బేసిక్గా తెలుగు సమాజంలో నీవు ఉంటున్నావు కనుక తెలుగు సమాజంలో ఇంటరాక్టివ్ తెలుగు, కమ్యూనికేటివ్ తెలుగు అయినా రావడం అనేది తప్పదు కదా, అది అనివార్యం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇతర ప్రాంతాల వాళ్ళే పక్క పెడతాం నాన్ తెలుగు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇంగ్లీషు, సాంస్క్రిట్ తీసుకుంటున్నారు. 2 లాంగ్వేజెస్ అంటే మీకు 10th దాటితే ఇంటర్మీడియట్లో మీకు 2 భాషలు ఉంటాయి, ఇంగ్లీషు తెలుగు కాకుండా ఇంగ్లీష్, సాంస్క్రిట్లో ఎక్కువ మార్కులు వస్తాయని. మరి సంస్కృతం ఏమైనా నేర్చుకుంటున్నారంటే అది కాదు, అందులో మార్కులు ఎక్కువ వస్తాయని మాత్రమే. ఇలా మనం అలా అయితే నిజంగా నేను నేర్చుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సంస్కృత పండితులు చాలామంది ఉండాలి. సంస్కృత పండితులు లేరు కదా, కేవలం మార్కుల కొరకు సంస్కృతి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల తెలుగు అవాయిడ్ అవుతున్నారు. అందువల్ల భాష సంస్కృతితో సంబంధం, భాష జీవితం, భాష లేకపోతే జీవితమే లేదు. లాంగ్వేజ్ ఈజ్ కల్చర్, లాంగ్వేజ్ ఈజ్ లైఫ్, లాంగ్వేజ్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్. అందువల్ల భాష రావడం అనేది అందులో మాతృభాష అయితే తప్పనిసరిగా నేర్చుకోవాలి. మాతృభాష కాకపోయినా కూడా నువ్వు తెలుగు గడ్డపైన ఉన్నావు కనుక కనీస తెలుగు పరిజ్ఞానం, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇతరులతో మాట్లాడగలిగి ఇతరులు చెప్పింది అర్థం చేసుకోగలిగే అంత తెలుగైనా రావాలి.
ఆ మేరకు రావడం అనేది కంపల్సరీ చేయడాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కదా. సార్ ఇక భాష సెంటిమెంట్ అనేది తమిళ ప్రజలకు ఎక్కువగా ఉంటుంది కదా సార్. తమిళం 2000 ఏళ్ల చరిత్ర కలిగిన భాష. మా భాషను మేము గౌరవించుకుంటాం, బలవంతంగా హిందీని మాపై రుద్దే ప్రయత్నం చేయవద్దు అనేది స్టాలిన్ వాదన సార్. అందుకే ఈ త్రిభాషా సూత్రాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా తమిళనాడు సర్కార్కి మేము ఈ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తామంటూ ఉన్నారు. ఎందుకు సార్ వ్యతిరేకించారు? ఇప్పుడే కాదు వాళ్ళు, అలా 1960s నుంచే కూడా త్రిభాషా సూత్రం ఫాలో అవుతున్నారు. 2 లాంగ్వేజ్ ప్రిన్సిపలే ఫాలో అవుతున్నారు, ఇంగ్లీష్ తమిళ్. అంటే ఒకటి మనం ఆలోచించాలి, ప్రాక్టికల్గా చూద్దాం. నేనేం హిందీ వ్యతిరేకం కాదు, నేను హిందీ నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ వరకు హిందీ చదివాను. నాకు హిందీ నా జీవితంలో ఏం ఉపయోగపడింది? 0. నేను ఒక్కసారి ఈ వార్త చూశాక, భాష యుద్ధానికి కూడా సిద్ధమే స్టాలిన్ వ్యాఖ్య చూశాక నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. నేను హిందీ 10th క్లాస్ వరకు కష్టపడి నేర్చుకున్నాను. నాకు అతి తక్కువ మార్కులు హిందీలోనే వచ్చేవి. కానీ నాకు హిందీ ప్రాక్టికల్గా ఏమైనా ఉపయోగపడిందా? నథింగ్. పోనీ నేను ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మాట్లాడడానికి అవసరమైన హిందీ నాకు బాలీవుడ్ సినిమాలు చూస్తూ వస్తుంది. నన్ను ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ మా నాన్నమ్మ కజిన్ ఉంది. ఆమె 80 ఇయర్స్ ఎబో ఉంటుంది. ఆమె ఇల్లిటరేట్, కానీ బ్రహ్మాండంగా హిందీ మాట్లాడుతుంది. ఆమెకి ఎట్లా వచ్చింది? ఆమె హిందీ మాట్లాడే వాళ్ళ కాలనీలో పెరిగింది, దశాబ్దాలు పెరిగింది. అందువల్ల ఆమెకి హిందీ వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నవాడు ఇల్లిటరేట్ అని ఇంగ్లీష్ వస్తుంది, నిరక్షరాస్యుడే కావచ్చు, ఇంగ్లీష్ వస్తుంది. అందువల్ల భాష రావటానికి నువ్వు 10th వరకు భాష చదవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే వద్దన్నా భాష వస్తుంది, రాకుండా ఎక్కడ పోతుంది? నీకు బాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళు హిందీ మాట్లాడతలేరా? అందువల్ల కానీ 10వ తరగతి వరకు నేను హిందీ నేర్చుకున్నాను. ఏం సాధించాను? డిడ్ ఇట్ యూస్ఫుల్ అయిందా? పోనీ ఈ త్రిభాష సూత్రం ఫాలో అయినా మన తెలుగు వాళ్ళము చాలా నిజాయితీగా త్రిభాష సూత్రం ఫాలో అయ్యాము. తెలుగు ఇంగ్లీష్తో పాటు హిందీ నేర్చుకున్నాం. మరి హిందీ భాష మాట్లాడే ప్రజలు ఎందుకు నేర్చుకోరు ఇంకో ఇండియన్ లాంగ్వేజ్ను? మరి వాళ్ళు ఎందుకు తమిళ్ నేర్చుకోరు? వాళ్ళు ఎందుకు తెలుగు నేర్చుకోరు? వాళ్ళు ఎందుకు మలయాళం నేర్చుకోరు? మీరు ఎవ్వరూ నేర్చుకోరు. మీరు గమనించండి. అంటే త్రిభాష సూత్రం ఓన్లీ సౌత్ ఇండియాకైనా? నార్త్ ఇండియా, హర్యానా వాళ్ళు, యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు కూడా తెలుగు, తమిళో, మలయాళం, కన్నడ నేర్చుకోవచ్చు కదా. కానీ ఎక్కడ వాళ్ళకు ఉండదు. అంటే ఇది ఉత్తర భారత ఆధిపత్యాన్ని పెంచడం లేదు హిందీ. ఇది ఒకటే ఉదాహరణ నేను చెప్తాను. మీకు సౌత్ ఇండియన్స్ని హిందీ నేర్చుకోమని చెప్పే పెద్దలు యూపీ, బీహార్ వాళ్లకు నాన్ హిందీ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ నాన్ దేవనాగరి లాంగ్వేజ్, తెలుగు, తమిళ, కన్నడ అంటే హిందీ లిపిలోనే రాసే భాషలు నేర్చుకుంటారు కావాలంటే. కానీ హిందీ లిపి కానీ దేవనాగరి లిపి లేని భాషలు నేర్చుకోమనండి. ఎందుకు నేర్చుకోరు వాళ్ళు? మరి వాళ్ళకి ఎందుకు వర్తించద్దు దేశ సమైక్యత? ఓన్లీ సౌత్ ఇండియన్స్కే వర్తిస్తుంది ఆ దేశ సమైక్యత. అందువల్ల అది ఫండమెంటల్ క్వశ్చన్. అదే కాదు, మీరు గమనించండి, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినా హిందీలో మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు హిందీ వాళ్ళు పొరపాటున కూడా తెలుగు మాట్లాడరు. హిందీ వాళ్ళు వదిలేయండి, హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు కలిసిన తెలుగు వచ్చినా కూడా హిందీలో మాట్లాడతారు. నేను మార్వాడీస్ కాలనీ అపార్ట్మెంట్లో ఉన్నాను. మా అపార్ట్మెంట్ 35 అపార్ట్మెంట్స్ ఉంటే 32 ఫ్యామిలీస్ మార్వాడి నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్. వాళ్ళకందరికీ తెలుగు వచ్చు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ షాప్లకు వచ్చే వాళ్ళతో తెలుగే మాట్లాడతారు. కానీ ఇంటి దగ్గర పొరపాటున కూడా మేమెదురైనా హిందీలో మాట్లాడు. మాకు వచ్చిన హిందీలో మాట్లాడాల్సిందే తప్ప వాళ్ళు పొరపాటున కూడా తెలుగులో మాట్లాడగలగాలి. ఆఖరికి గణేష్ చతుర్థి రోజు కూడా హిందీలోనే పాటలు పాడాలి, తెలుగులో పాటలు పాడలేదు. అసలు మరి ఈ రకమైన మీ భాషా ఆధిపత్యం ఏంటి? నువ్వు 50 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా, 60 ఏళ్ళుగా తెలుగు గడ్డ పైన ఉండి తెలుగు ప్రజల ద్వారా వ్యాపారాల్లో లక్షల కోట్లు సంపాదించి తెలుగు పట్ల అంత తృణీకరణ భావన ఎందుకు అని. ఇప్పుడు మేము హిందీ మాట్లాడుకుంటున్నాం కదా, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసి హిందీలో మాట్లాడుకుంటున్నాం కదా. మరి మీరెందుకు తెలుగులో మాట్లాడుకోరు? తెలుగు వస్తే అంటే మా లాంగ్వేజ్ ఆధిపత్యం మాకు ఉండాలి, మా లాంగ్వేజ్, మా కల్చర్ డామినేషన్ ఉండాలనే కదా. మీరు ఎక్కడన్నా గుర్గావ్లో వెళ్ళి పనిచేసే వాళ్ళు అడగండి. గుర్గావ్లో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. అందులో పనిచేసే నాన్ హిందీ వాళ్ళను సర్వే చేయండి. నేను అనుభవంతో చెప్తున్నాను, చాలామందిని అడిగి చెప్తున్నాను. నాన్ హిందీ స్పీకర్స్ను మీరు గుర్గావ్లో
కంపెనీస్లో పనిచేసే వాళ్ళని అడగండి. 80% చెప్తారు మేము వివక్షకు గురవుతున్నాం, హిందీ ఆధిపత్యానికి గురవుతున్నాం, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్తారు. అదే మీరు హైదరాబాద్లో పనిచేసే నాన్ తెలుగులు అడగండి, 80 కాదు 90% మాకు అలాంటిది ఏమీ లేదు అని అంటారు. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా తెలుగువాడు హిందీ వాడు కలిస్తే తెలుగువాడు హిందీలోనే మాట్లాడతాడు, ఎందుకు వాడికి తెలుగు రాదు కనుక. కానీ పొరపాటున కూడా మీ గురుగాంలో హిందీ వాడు తెలుగు వాళ్ళని గౌరవిస్తారా? మరి ఈ తేడా ఉందా లేదా? అన్నది ఇది హిందీ ఆధిపత్యాన్ని తెలియడం లేదా? అమిత్ షా అన్నాడు కదా హిందీ మన భారతీయ ఆత్మ అని. నేను అప్పుడే అన్నాను మా తెలుగు ప్రేతాత్మ అవుతుందా అని. ఎందుకు ఆత్మ అవుతుంది? అందువల్ల ఈ డామినేషన్ పోనీయండి. హిందీ నేర్చుకోకపోవడం వల్ల తమిళనాడు వల్ల ఏమైనా నష్టపోయారా? ఇలా తమిళనాడులో హైయర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు, జీఆర్ని. అంటే ఆ వయసులో ఉన్న యువతలో ఎంతమంది ఉన్నత విద్య పొందుతున్నారంటే 47% తమిళనాడులో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ 47%. మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యం ఏంటంటే 2030 వరకు 50%కు చేర్చుకోవాలి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని. 2025లో తమిళనాడు సాధించింది. మరి అదే ఉత్తరప్రదేశ్లో ఎంత? 24%. మీకు బీహార్లో ఎంత? 17%. అంటే మరి హిందీ నేర్చుకొని తమిళనాడు వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు చెప్పండి? హిందీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కడ లాభపడ్డారు నాకు చెప్పండి? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ తమిళనాడు 47% ఉంది, యూపీలో 24% ఉంది, బీహార్లో 17% ఉంది. మీరు హిందీ మాత్రమే నేర్చుకొని ఏం లాభపడ్డారు? హిందీ నేర్చుకోక తమిళనాడు ఏం నష్టపోయింది? మీకు తమిళనాడులో లిటరసీ రేటు 82.9, నియర్లీ 83%. దేశంలో లిటరసీ రేటు 77.7, 78%. మన తమిళనాడు నష్టపోయిందా హిందీ నేర్చుకోకుండా? దాన్ని నేర్చుకోకుండా ఎక్కడ నష్టపోలే కదా. ఆ మాటకైతే యూపీ బీహార్ లిటరసీ రేట్ ఎంత? మీరు అందుకే హిందీ నేర్చుకొని తమిళనాడు ఎకనామిక్గా దెబ్బతిన్నదా చెప్పండి? వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ ఇండస్ట్రియలైజ్ స్టేట్స్ కదా. మీకు గుజరాత్ మహారాష్ట్రతో పోటీ పడగల ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ ఉన్న ఒక డైనమిక్ స్టేట్ తమిళనాడు. మరి ఎందుకు యూపీ బీహార్ ఎందుకు డెవలప్ కాలేదు? హిందీ చాలా గొప్ప, హిందీ నేర్చుకుంటేనే బాగుపడతారు అనుకుంటే మీ యూపీ బీహార్ మధ్యప్రదేశ్లో ఎందుకు డెవలప్ కాలేదు? తమిళనాడులో కేరళలో ఎందుకు డెవలప్ అయ్యాయి చెప్పండి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఎంపరికల్ బేస్ రీత్యా చూసినా ఎక్కడ హిందీ నేర్చుకోవడం వల్లనే ఒక రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది ప్రూవ్ కాలేదు. మీకు ఎక్కడ డెవలప్ కాదు. తమిళనాడు ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళు 50-60 ఏళ్ళుగా ఇలాగే ఉన్నారు. తర్వాత మీకు విచిత్రం చెప్తాను, ఎంత ఆధిపత్యమో చెప్తాను. 2022లో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచారం తీసుకుంటే తమిళనాడులోని కేంద్రీయ విద్యాలయాలు, సహజంగా తమిళనాడులోని కేంద్రీయ విద్యాలయాల్లో తమిళ టీచర్స్ ఉండాలి కదా. తమిళ టీచర్స్లో వేకెన్సీస్, హిందీ టీచర్స్లో వేకెన్సీస్ లేవు. మరి ఎలా జరిగింది? ఇది ఆధిపత్యం కదా. తమిళనాడులో ఉండే సెంట్రల్ స్కూల్స్లో తమిళ టీచర్స్లో కొరత, హిందీ టీచర్స్ కొరత లేదు. ఇది అన్యాయం కదా. అంటే తమిళనాడులో ఉన్న పిల్లలే కదా కేంద్రీయ విద్యాలయాలు చదివి, బయట వాళ్ళు చదవరు కదా. అంటే తమిళనాడులో ఉన్న బిడ్డలు సెంట్రల్ స్కూల్లో చదువుతారంటే వాళ్ళకి తమిళ్ నేర్పే టీచర్లు ఉండరు, హిందీ నేర్పే టీచర్లు ఉంటారు. ఇది అన్యాయం కాదా? ఇది తమిళనాడులో కడుపు మండం అంటే మండదా? మీరు హిందీ నేర్చుకోలేదు కనుక కేంద్ర ప్రభుత్వం 2152 రూపీ కోట్లు, 2152 కోట్లు సర్వశిక్ష అభియాన్ కింద ఆపేసింది నిధులు. హిందీ నేర్చుకోకపోతే నిధులు ఆపుతారా నువ్వు? అంటే నిధులు ఏమైనా మీ జేబులోకి వెళ్ళి ఇస్తున్నారా? తమిళనాడులో ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ కడితే అది కేంద్రానికి పోవడం లేదా? మరి హిందీ నేర్పవు కనుక మీకు డబ్బులు ఇవ్వమంటే మరి తెలుగు నేర్చుకొని ఉత్తరప్రదేశ్ డబ్బులు ఆపాలి కదా, తమిళ్ నేర్చుకొని బీహార్ వాళ్ళు డబ్బులు ఆపాలి కదా. అందువల్ల క్లియర్ డామినేషన్. తర్వాత 2019లో ఎన్సీఆర్టీ స్టడీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ స్టడీ ఏం చెప్తుందంటే లాంగ్వేజ్ బర్డన్ పెరగకూడదు. లాంగ్వేజ్ బర్డన్ పెరిగితే మీకు మ్యాథమెటిక్స్, సైన్స్లో కోర్ కాంపిటెన్సీ దెబ్బతింటాయి. భాష అవసరమే, అవసరం ఉన్న వాళ్ళకి భాష నేర్పండి, నేర్చుకుంటారు కూడా. రాకేష్ శర్మ మాస్కో వెళ్ళి ఆనాటి సోవియట్ యూనియన్ వ్యోమగాములతో ఆయన స్పేస్ మిషన్లో పాల్గొన్నాడు. 6 నెలల్లో నేర్చుకున్నాడు రష్యన్. ఏమొచ్చింది? 6 నెలల్లో రష్యన్ నేర్చుకున్నాడు. ఎట్లా వచ్చింది రష్యన్? మరి ఇక్కడ మనకి 20 ఏళ్ళలో కూడా రాదు కదా భాష. 6 మంత్స్లో రష్యన్
కమ్యూనికేట్ చేయగలిగాడు. అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. హిందీ అయినా నేర్చుకోవాలి. హిందీ గొప్ప భాష. ఇవాళ బాలీవుడ్ ప్రభావంతో సౌత్ ఇండియాలో హిందీ వచ్చేస్తోంది. బ్రహ్మాండంగా హిందీ మాట్లాడగలుగుతున్నారు బాలీవుడ్ ఇంపాక్ట్తో. అందువల్ల హిందీ ఈజ్ ఎ గ్రేట్ లాంగ్వేజ్. వి గ్రేట్ రిగార్డ్ ఫర్ హిందీ. ఎక్కడ సమస్య, హిందీని గౌరవిస్తాం. హిందీ మా పైన ఆధిపత్యం చెలాయిస్తానంటే గౌరవించాం. హిందీ నేర్చుకుంటాం, కానీ తప్పనిసరిగా మీరు హిందీ నేర్చుకోవాలి, లేకపోతే మిమ్మల్ని పనిష్ చేస్తామంటే అంగీకరించాం. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. హిందీ ఉన్నది అవసరమైతే స్పానిష్ నేర్చుకుంటాం, ఇటాలియన్ నేర్చుకుంటాం. అవసరాన్ని బట్టి నేర్చుకుంటాడు మనిషి. నేను 1988లో మాస్కో వెళ్ళాను. ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చాను. ఆ రోజు నేను అక్కడ వెళ్ళుడుతోనే నేను వెజిటేరియన్. మాస్కోలో నాన్ వెజ్ ఎక్కువ. ఏం చేయాలి నేను వెజిటేరియను, నాకు వెజ్జే ఇవ్వండి అని హోటల్లో చెప్పాలి. హోటల్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు రష్యన్ రాదు. సో నేను వెళ్ళిన మరుక్షణం నేను బూజు మసియా టోల్కా ఓవాయిసి వెజిటేరియన్ స్కాయ ప్లూదా నేర్చుకున్నాను. ఇప్పటికి నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. 37 ఇయర్స్ కింద ఇప్పటికి కూడా గుర్తుంది. బూజు మసియా టోల్కా ఓవాయిసి వెజిటేరియన్ స్కాయ ప్లూదా వచ్చింది కదా నాకు. నేను వెజిటేరియన్ను, నేను నాన్ వెజ్ తినను, నాకు వెజ్జే పెట్టండి. బూజు మసియా టోల్కా ఓవాయిసి వెజిటేరియన్ స్కాయ ప్లూదా అన్న. ఈ భాష నేర్చుకున్న హోటల్లో కూర్చోవడంతోనే ఇటు సర్వర్ వచ్చుతోనే బూజు మసియా టోల్కా ఓవాయిసి వెజిటేరియన్ స్కాయ ప్లూదా అనేవాడిని. వాళ్ళు నవ్వే వాళ్ళని చూసి. సో వీడు చెప్తున్న నాకు అర్థమయ్యేది. అరుస్తుందండి. కేజీబీ కోమిత గజుదాస్తు వినోయ్ బెజపాస్నొస్తి. సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని మనకు తెలుసు. సిఐఏకి సిమిలర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ రష్యాలో మీకు FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిఐఏ లాగా రష్యాలో కేజీబీ ఉంటుంది. కేజీబీ ఏజెంట్ అంటుంటారు చూడండి. ఏంటి ఫుల్ ఫామ్ నాకు ఇంట్రెస్ట్ అనిపించి ఒకరిని అడిగాను. కోమిత గజుదాస్తు వినోయ్ బెజపాస్నొస్తి వచ్చింది కదా నాకు రష్యన్. అందులో ఇవాళ లాంగ్వేజ్ బ్యారియర్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సైమల్టేనియస్గా ట్రాన్స్లేట్ చేసి పెడుతోంది. మీకు గూగుల్ ట్రాన్స్లేట్ కావచ్చు, మీరు చాట్ జీపీటీ చూడండి, బ్రహ్మాండంగా నీకు ట్రాన్స్లేట్ చేసి పెడుతుంది. లాంగ్వేజ్ ఈజ్ నో లాంగర్ ఏ ప్రాబ్లం ఇన్ టెక్నాలజీ వరల్డ్. ఇవాళ ఆశ్చర్యకరంగా నేను నా తెలుగు వీడియోను ఒక ఏఐ కంపెనీ వాళ్ళకి ఇచ్చాను. నేను తెలుగులో మాట్లాడిన వీడియోను అది వండర్ఫుల్గా హిందీలో నేనే మాట్లాడుతున్నట్టుగా ట్రాన్స్లేట్ చేసింది, నా వాయిసే. సో నాదే హిందీ. సో ఆ వాయిస్ లిప్ సింకింగ్తో పాటు కలిసింది. మీకు ప్లే చేసి కూడా చూపెట్టాను, అంత అద్భుతంగా కలిసింది. కొద్దిగా ఇంకా ఇన్అక్యురసీస్ ఉన్నాయి. నేను మాట్లాడిన దాంట్లో 80% సేమ్ ఉంది, 90% సేమ్ ఉంది. ఒక 10% తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పుల కొరకు ఆగాను. లేకపోతే నేను తెలుగులో రికార్డ్ చేసి వీడియోను ఆల్ లాంగ్వేజెస్లో ఈ టెక్నాలజీ ఇంకో ఏడాదికో 2 ఏళ్ళకో వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడే 80-90% అక్యురసీతో నేనే తెలుగులో మాట్లాడిన వీడియోను ఆటోమేటిక్గా అది హిందీ వీడియోగా మారింది. నేనే ఉంటాను సేమ్ వీడియో, నా ఆడియో తెలుగు వాయిస్ ప్లేస్లో నా వాయిస్ హిందీలో వస్తుంది. ఎంత వండర్ఫుల్ టెక్నాలజీ చూడండి. నా లిప్ సింకింగ్ కూడా అవుతుంది, హిందీలోనే మాట్లాడినట్లుగా వస్తుంది. ఇది కనుక క్లిక్ అయితే ఇంకో 1-2 ఇయర్స్లో ఈ టెక్నాలజీ మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు 90% రైట్ ఉంది, 10% తప్పు ఉంది. ఇంకా అది మెచ్యూర్ అయితే మీరు చూడండి, ఇంకొక 2 ఏళ్ళ తర్వాత నాగేశ్వర్ ఛానల్ స్పానిష్, ఇటాలియన్, రొమేనియన్, బల్గేరియన్, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అంటే నేనే మాట్లాడతాను, మలయాళం, ఇలా సింహలి, నేపాలీ అన్ని భాషల్లో ఉంటుంది. మీరు చూడండి, ఒక 50 భాషల్లో నా ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడుతుంటాడు. ఇటాలియన్ భాషలో జార్జియా మెలోనీ పైన మాట్లాడుతూ ఉంటాను. జర్మన్ భాషలో మీకు ఫ్రెడరిక్ మర్జ్ ఏమన్నాడు గురించి మాట్లాడుతుంటాను. ఇప్పుడు జర్మన్ ఎలక్షన్ల పైన మాట్లాడాను. అది జర్మనీలోకి ట్రాన్స్లేట్ అయ్యి జర్మనీ భాషలో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ ఎట్లా గెలిచింది అని మాట్లాడతాను. సో ఎంత అద్భుతమైన టెక్నాలజీ చూడండి. అది ఇలాంటి కాలంలో ఇంకా లాంగ్వేజ్ కంపల్సరీ. ఎన్సీఆర్టీ స్టడీ 2019లో చెప్పింది, అన్నెసెసరీగా భాషల బర్డన్ పెంచితే మనిషి కాగ్నిటివ్ స్కిల్స్ దెబ్బతింటుంది, మ్యాథమెటిక్స్, సైన్స్ నేర్చుకునే కెపాసిటీ తగ్గుతుంది. అందువల్ల తమిళనాడు వాళ్ళు రైజ్ చేస్తున్న అంశం ఇట్ ఈస్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్. అన్నెసెసరీ లాంగ్వేజ్ బర్డన్ ఉండకూడదు. లాంగ్వేజెస్ అవసరమే. మల్టీలింగ్వలిజం పేరిట అవసరం ఉన్నా లేకపోయినా భాషల్ని బర్డన్ పెంచాల్సిన అవసరం లేదు. ఆధునిక టెక్నాలజీ యుగంలో అసలే అవసరం లేదు.
తర్వాత ఈ భాషల బర్డెన్ పెంచినంత మాత్రాన ఆ దేశం ఆ రాష్ట్రం సక్సెస్ అయిన ప్రూఫ్ లేదు. అందుకే నేను తమిళనాడు ఇండికేటర్స్ కూడా మీకు చెప్పింది. తర్వాత భాష ద్వారా నీ ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసి ఆధిపత్యాన్ని చెలాయిస్తా నీ సంస్కృతి పైన, నీ నాగరికత పైన, నీ భాష పైన అంటే ఎవరు భారతదేశంలో అంగీకరించరు. మాతృభాష పైన ఆ ప్రేమ ఉంటుంది. నాకు హిందీ అంటే గౌరవం, కానీ ఖచ్చితంగా నా తెలుగు భాష పైన ఆధిపత్యం చెలాయిస్తా అంటే ఎట్టిపట్ల అంగీకరించను. హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, ఏ భాష వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం నేను అంగీకరించను. ఎందుకంటే నా మాతృభాషది, ఆ తెలుగు భాష నా జీవితం. ఇది భాష మాత్రమే కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ జస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కొంతమందికి అది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషనే కావచ్చు, కానీ అదొక నాకు ఒక ఎమోషనల్ బాండ్, నాకు జీవితం అది, నాకు నా సంస్కృతి అది, నా చరిత్ర అది. దాన్ని ఎలా వదులుకుంటాను? తమిళనాడులో అదే చెప్తున్నారు. మీరు హిందీ భాష నేర్చుకోవడానికి ఎవరు వ్యతిరేకులు కాదు, కానీ హిందీ దృగ్ధనాన్ని, హిందీ ఆధిపత్యాన్ని అనవసరంగా హిందీ నేర్చుకొని బర్డెన్ పెంచడాన్ని మాత్రం తమిళనాడు వ్యతిరేకిస్తుంది. తమిళనాడే కాదు, మన తెలుగు రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాలి. ఒకసారి నిజంగా తెలుగు రాష్ట్రాలు కూడా రివ్యూ చేసుకోవాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములా పేరిట మన 3 భాషల్ని ఇప్పటిదాకా నేర్చుకుంటున్నాం. నిజంగా అది ప్రాక్టికల్గా మనకు ఎంతో ఉపయోగపడ్డది. మన నిజంగా నాలెడ్జ్ పెరిగిందా? పోనీ హిందీ ఏమైనా పండితులమయ్యామా? మనం ఏం ఉపయోగపడింది మన హిందీ నేర్చుకోవడం వల్ల? ఈ ప్రశ్న వేసుకోవాలి. అవసరం ఉన్నవాడు ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటాడు. హిందీ చాలా గొప్ప భాష కాదని ఎవరు అంటున్నారు? అందువల్ల ఈ లింగ్విస్టిక్ హోమోజనైజేషన్, ఒకే భాష ఉండాలి అనే థియరీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ హిందీ పైన విమర్శలు ఉన్నాయి. భోజ్పురి లాంటి భాషలు ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. మైథిలి లాంటి భాషలు నిలబెట్టుకున్న భోజ్పురి, బ్రజభాషి, బుందేల్ఖండి, రాజస్థానీ, పహాడి, గర్హాలి, కరీబోలి ఇలాంటి అనేక డైలెక్ట్స్ ఉన్నాయి హిందీలో. అన్ఫార్చునేట్లీ అవన్నీ ఇవాళ హోమోజనైజ్ అయిపోయి మన హిందీ అని మాత్రమే అంటున్నాం. భోజ్పురి ఎంత గొప్ప భాష అండి, ఎంత అద్భుతమైన భాష భోజ్పురి. ఇలా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు భోజ్పురీస్. వాళ్ళ అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోవాలి? ఏదో కొండల్లో మాట్లాడే గర్హాలి, పహాడి ఎందుకు వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవాలి? ఎందుకు సంతాలి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవాలి? అందువల్ల భాష హోమోజనైజేషన్ పేరిట మీరు భాషను ఏదో హిందీ వ్యతిరేకిస్తే దేశద్రోహులు అనుకోవాల్సిన అవసరం లేదు. హిందీ మీరు తెలుగు నేర్చుకొని ఉత్తరప్రదేశ్ వాళ్ళు దేశభక్తులు, తమిళ్ నేర్చుకొని బీహార్ వాళ్ళు దేశభక్తులు. హిందీ బర్డన్ ఎందుకయ్యా, మాకు అవసరం అంటే నేర్చుకుంటామన్న మనం దేశద్రోహులం అవుతామా?